కలుగునుగాక. చాలా మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే 1 కొరింథీ 13వ అధ్యాయంలో దేవుడు ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. మనము ప్రేమలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను గమనిస్తూ వచ్చాం. ప్రేమ ఎలాగుంటుంది, దైవికమైన యొక్క ప్రేమ యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉంది, ముందున్నటువంటి పూర్వకాలంలో ఉండినటువంటి ప్రవక్తలు ఏమి చెప్తున్నారు, ఆదిమ సంఘ కాలంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘ దూతలు ఏం చెప్పారు, ఈ కాలంలో ఉన్న ప్రవక్త ఏం చెప్తూ వస్తున్నాడన్న విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాము. నేను నమ్ముచున్నాను మీరు వాటన్నిటిని గ్రహిస్తున్నారని. ఎందుకు నేను ఈ మాటను మరలా మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నానంటే, భక్తి చేస్తున్నాం కానీ ప్రేమించలేకపోతున్నాం. భక్తి చేస్తున్నాము కానీ ప్రేమించలేకపోతున్నాం. ప్రేమించుట నిజంగా మనం ఖచ్చితంగా చేయదగినటువంటి విషయము. ప్రేమ అంటే ఎదుటివాడి తప్పుల్ని గుడ్డిగా మనము అంగీకరించుట కాదు, కానీ ప్రేమ అనగా దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించుటే ప్రేమ. ఇంతకు మించిన మరొక డెఫినేషన్ బైబిల్లో మీరు ఎక్కడ కనుగొనలేరు. దేవుడి ఆజ్ఞలు ఏమై ఉన్నవో దానిని నడుచుకున్నటే దైవికమైన ప్రేమ. తప్పు చేస్తున్న నీ సహోదరుని పక్షాన నువ్వు ఎలాగో వ్యవహరించాలో చెప్పేటువంటి ఆ ఆజ్ఞలు పాటిస్తుంటే నువ్వు దేవుడి ప్రేమను నిలబడినట్లే. నిన్ను ఇబ్బంది పెడుతూ, నిన్ను బాధ పెడుతూ, నిన్ను హేళన చేస్తూ, నిన్ను గేలి చేస్తూ, నీ పైన వేలెత్తి నిన్నే చూపిస్తున్న వాని పక్షమున దేవుడు ఎలాగున నిన్ను నడవమన్నాడో, ఎలాగున వారితో నిన్ను నిజంగానే వారితో పాటు అన్ని విషయాలలో జాగ్రత్త తీసుకోమన్నాడో అలాంటి జాగ్రత్తలు తీసుకున్నటే ప్రేమ. దుష్టుడని తెలిసాక కూడా వాడి ఆలోచనలు చొప్పున నడవడం అనేటువంటి దైవికమైన ప్రేమ కాదు. ఏవైతే దేవుడి ఆజ్ఞలు ఉన్నవో ఆ ఆజ్ఞలన్నిటినీ పాటించుటయే నిజమైనటువంటి దైవికమైన ప్రేమను కలిగి ఉన్నామన్న దానికి సూచన. ఆమేన్. దేవుని ఆజ్ఞలు గమనించండి. ఒక భర్తకి తన భార్యని ఎలాగో ప్రేమించాలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఒక భార్య తన భర్తకి ఎలాగో లోబడాలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఎలాగో పెంచాలో వారికి ఆజ్ఞలు ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులకు ఎలాగో లోబడాలో ఆజ్ఞలు ఉన్నాయి. ఎలాగో ప్రార్థన చేయాలో ఆజ్ఞలు ఉన్నాయి. ఎలాగో ఉపవాసాలు చేయాలో ఆజ్ఞలు ఉన్నాయి. ఎలాగో వాక్యాన్ని గ్రహించాలో ఆజ్ఞలు ఉన్నాయి. ఎలాగో క్రమాన్ని పాటించాలో ఆజ్ఞలు ఉన్నాయి. భక్తి చేయడానికి, కొన్ని విషయాలకు దూరంగా ఉండడానికి, కొన్నిటి సహించడానికి అన్నిటికీ ఆజ్ఞలు ఉన్నాయి. ఇదిగో ఈ ఆజ్ఞలన్నిటినీ ఒక చోట పెట్టి వాటిని గుండా అనుగుణంగా మీ జీవితాన్ని మలుచుకోవడమే దైవికమైన ప్రేమ. నా కళ్ళెదురు ఒక సహోదరుడు తప్పిదం చేస్తూ ఉన్నప్పుడు నేను సరిచేయలేకుండా పోనీలే నేను ఏమన్నా సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అతడు నన్ను తప్పుగా అనుకుంటాడేమో, తర్వాత నాతో మాట్లాడేమో అనేటువంటి కొన్ని నా వ్యక్తిగత ఉద్దేశాలతో అతన్ని నేను సరి చేయకుండా ఉన్నాను అనుకోండి, నేను దైవికమైన ప్రేమను ఆ సహోదరుడి పట్ల నేను కనపరిచినట్లు కాదు. నా మాట వింటున్నారా? ఎందుకంటే ప్రేమ అని అధికమైనటువంటి వర్తమానాలు వస్తున్న కొలది ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నా మనకు స్పృహ కలిగి ఉండాలిగా. ఇక్కడ దైవికమైన ప్రేమ, ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆజ్ఞల వెంబడి వస్తున్నటువంటి ప్రేమ, ఆజ్ఞల నెరవేర్పుగా వస్తున్నటువంటి ప్రేమే. దేవుడు ఏది చెప్తుంది చెవిట ప్రేమ. అంతేనా? అబ్రహాముని తన తండ్రి అయినటువంటి తెరాహు గృహం నుంచి ఏమన్నాడైనా, ఇదిగో నేను చూపించుతున్నటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళు. అంతే. దేవుడు చెప్పినట్టుగా, దేవుడు చూపించినట్లుగానే ఒకసారి దేవుడు ఒక విషయాన్ని చూపించిన తర్వాత అక్కడికి వెళ్ళడమే దేవుడి ప్రేమ. కానీ అక్కడ ఏ దేశాన్ని అయితే దేవుడు అబ్రహాంకి ఇస్తానన్నాడో ఆ దేశంలో నిజముగా దైవ సంబంధమైనటువంటి ప్రజలు ఉన్నారా? అక్కడ దేవుని నమ్మిన వారు ఉన్నారా? దేవుని నమ్మిన వారు ఉండరు. బలహీనతలు కలిగిన వారు, దేవుడికి దూరంగా నడుచుచున్న వారు అనేకులు ఉంటారు. వారి మధ్యలోనికి వెళ్ళి దేవుడు చెప్పింది చేయడమే నిజమైన దైవికమైన ప్రేమ. ఆమేన్. చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలి. దేవుడు అదే రీతిగా మన పట్ల కూడా చూపించినటువంటి కొన్ని ఆజ్ఞలు, ఆయన సూచన ఆధారం చేసుకొని ఈ మధ్యకాలంలో కొన్ని కూటములకు మనం వెళ్ళడం జరిగింది. సంఘంలో ఇదివరకే ప్రకటించిన రీతిగా మీరందరూ కూడా దాని గురించి ప్రార్థన చేశారని నమ్ముతున్నాను. మీరు ప్రార్థించిన రీతిగా దేవుడు అక్కడ చాలా గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించినారైనా. అక్కడ స్థానిక సంఘం అంటూ లేకుండా ఉండి సందిగ్ధంలో ఉన్నటువంటి కొందరు, వర్తమానం కోసం అగ్నిలాగా రగులుతున్నటువంటి కొంతమంది విశ్వాసులకు ఒక చక్కటి సంఘంను దొరకడము, అక్కడ ఉన్నటువంటి ఆ కాపరి చాలా సంవత్సరాల నుంచి
వర్తమానంలో ఉన్నారు. వారి యొక్క సంఘాన్ని కూడా దేవుడు బలపరచడంలో దేవుడు చాలా చక్కగా అద్భుతమైన కార్యాలు అక్కడ చేశారు. అక్కడ మనం చేసిందంటూ ఏమీ లేదు. కేవలం ఒక పాత్రలుగా వారి ముందు నిలబడినామే కానీ చేసిందంతా ప్రభువే. ఘనతంతా కూడా మన ప్రభు అని యేసుక్రీస్తునికే చెందునుగాక. అక్కడ జరిగినటువంటి 5 కూటముల్లో చాలా ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించినారు, చాలా చక్కగా చూసుకున్నారు. అక్కడ ఉన్న వర్తమాన విషయంలో కూడా అందరూ కూడా వర్తమానాన్ని వారి వారి విశ్వాస పరిమాణం బట్టి, వారి జ్ఞాన పరిమాణములను బట్టి, ప్రత్యక్షత స్థాయిలను బట్టి వారు పొందుకోగలిగినారు వారంతా. కాబట్టి నిజంగానే దైవికమైన ప్రేమలోని ఇవన్నీ మనం చేసేది. ఎందుకంటే కాపరిగా మనము నాకప్ప చెప్పబడిన మంద పేరు నేను ఒకరోజు లెక్కప్ప చెప్పాలి. కానీ ఈ లెక్కప్ప చెప్పబడవలసి మందను దాటి మనం ఇంకొక చోటికి వెళ్తున్నామంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ డివైన్ లవ్. దేన్ని చూసి మనం డివైన్ లవ్ అంటున్నాం, దేన్ని మనం దైవికమైన ప్రేమ అంటున్నాం? మరొక సంఘానికి వెళ్ళి ఇలాగున పరిచయం చేయడమా? కాదు. దేవుడు చూపించిన దాన్ని చేయడమే దైవికమైన ప్రేమ. దేవుడు దేన్ని చూపిస్తాడో ఆ చూపించిన దాన్ని మనం ఖచ్చితంగా చేసి తీరాలి. అది నష్టాన్ని కలగజేసిన, బాధను కలగజేసిన, ఆర్థికమైన లోటును కలగజేసిన, ఆరోగ్యాన్ని ఇబ్బంది కలగజేసిన, ప్రయాసంతో కూడుకున్న చేస్తూనే ఉండాలి. దైవికమైన ప్రేమ అంటేనే అది. ఆమేన్. దైవికమైన ప్రేమ అంటే మనుషులను మనం ప్రేమించుట కాదు, కానీ దేవుని ప్రేమించుట, దేవుని ఆజ్ఞలు ప్రేమించుట, దాని మూలంగా మనుషులు ప్రేమించబడుట, అదే దైవికమైనటువంటి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. నిజముగానే ఈ వర్తమానముల గుండా మనము దైవికమైన ప్రేమలు ఎదుగుచున్నామా? దైవికమైన ప్రేమను కలిగి నిజంగా అందరిని క్షమించగలుగుతున్నామా? ప్రేమలు ఉన్నావా బ్రదర్ అని అడగానే ప్రతి ఒక్కరు నాకు ప్రేమ ఉన్నది అని చెప్పగలుగుతారు. కానీ నీకున్నటువంటి ప్రేమ దేవుడు కోరుకొని వచ్చిన ప్రేమ కాదు తెలుసుకోవడానికి కూడా ఇదే అధ్యయనం కొన్ని చెక్ లిస్టులు పెట్టినాడు ఆయన. ప్రేమ లేకుండా ఏ మానవుడు, ఏ జీవైనా ఉంటుందా? ప్రతి జీవికి ప్రేమ ఉంటుంది. కనీసము ఎదుటి వారిపైన లేకపోవచ్చు, కానీ తమ పైన తమకు ప్రేమ ఉంటుంది. ఆమేన్. కానీ నీవు దైవికమైన ప్రేమను గుర్తెరగాలి అంటే మీకు తేడాలు తెలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నా మాట జాగ్రత్తగా వినండి. మనము ఈ 7 రకములైనటువంటి ప్రేమల గురించి విన్నాం కదా. దానిలో కొన్ని మార్లు ఏది ఏ ప్రేమ గుర్తుపడడం కొంతమంది కష్టమే. ఎస్ ఆర్ నో? ఏది ఆకర్షణీయమైన ప్రేమో, ఏది నిజమైన ప్రేమో, లేకపోతే ఏది నిజంగానే శరీర సంబంధమైనటువంటి ప్రేమో వ్యత్యాసం చెప్పుట వారికి కూడా తెలీదు. అందుకే ఈ కాలంలో ఉన్నటువంటి యవ్వనస్తులను చూడండి, వారు ఆకర్షభరితమైనటువంటి, అంతేనా, లూడోస్ అనేటువంటి ఒక ప్రేమను దాన్నే నిజమైన ప్రేమ అనుకుంటారు. దాన్ని ఎంతగా చూస్తారంటే తమ తల్లిదండ్రుల్ని, కనీ పెంచిన తల్లిదండ్రుల్ని సైతం వదిలి వారి యొక్క స్టోర్ గే ప్రేమల కంటే గొప్పదైన ప్రేమ అనుకొని లూడోస్ ప్రేమ కొరకు ప్రాణాలు ఇస్తారు, ఇంట్లోంచి వెళ్ళి పారిపోతారు కూడా. అంటే వారికి ఏ ప్రేమ ఏదో, ఏ ప్రేమ గొప్పదో, ప్రేమల మధ్య వ్యత్యాసాన్ని చూడడం కూడా వారికి రావడం లేదు. కరెక్టేగా? ప్రేమల మధ్యలో ఉన్న వ్యత్యాసం తెలియకపోతే నువ్వు కలిగి ఉన్న ప్రేమ ఏంటో నీకు తెలియదు. కానీ నిజమైనటువంటి దైవ మూలముగా కలుగుతున్న దేవుని ప్రేమ నీలో ఉందని చెప్పడానికి ఆయన ఇచ్చిన చెక్ లిస్ట్ ఇదే. 4వ వచనం మొదలుకొని ఇది నీలో ఉందా ప్రతి వ్యక్తి పట్ల. నా మాట వినే వర్తమానాలకు వెళ్ళడానికంటే ముందు ఈ చెక్ లిస్ట్ మీతో చెప్పుకోవాలి. ఇది కనుక నీలో ఉంటే ఖచ్చితంగా అబ్సల్యూట్లీ నీలో దైవికమైన ప్రేమ చోటు చేసుకున్నట్లు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నేను చదవబోతున్నటువంటి 2 నిమిషాలలో నేను అడగబోతున్న ప్రశ్నలలో ఎవరిని గురించి మీరు ఆలోచన చేయకండి. మిమ్మల్నే పరిశీలన చేసుకోండి, మీకు మీరే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి. అని అంటాడు, ప్రేమ దీర్ఘకాలం సహించును. నిజంగానే మనం దీర్ఘకాలం సహించామా? దీర్ఘకాలం అంటే నీ దృష్టిలో ఒక 2 గంటలా, ఒక దినమా, ఒక నెలనా? దేవుడి యొక్క ప్రణాళికలో దీర్ఘం అంటే చాలా కాలం అది. ఎస్ ఆర్ నో? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దాదాపు 7-8 వర్తమానం మనం మాట్లాడుకున్నాం కదా. దైవికమైన ప్రేమను గురించి ప్రభు ఇంతగానో ఈ సంఘంలో మాట్లాడడానికి ప్రేరేపిస్తున్నప్పుడు దాని గుండా ఎంత ఎదిగామన్న విషయాన్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెక్ లిస్ట్ పెట్టుకోవాలా.
మొన్న మధ్యలో మా బాబుని అంగన్వాడికి తీసుకెళ్తా ఉంటే హైట్ వెయిట్ చెక్ చేశారు. దేనికమ్మా అంటే ఎదుగుతున్నారో లేదో టెస్ట్ అండి. ఏంటది? వాడు పెరుగుతున్నాడా లేదా, పెడుతున్న తిండి వంట పడుతుందా లేదా తెలుసుకోవాలిగా. అట్లాగే ఈ దైవికమైన ప్రేమ అనేటువంటి వర్తమానాలు మీ వంట పడుతున్నా లేదా మీకు తెలియాలి. ఒకసారి మీకు తెలియాలంటే ఇగో ఈ చెక్ లిస్ట్ కావాలి, ఈ టెస్ట్ కావాలి. నిజంగానే మీరు దీర్ఘకాలం సహించేటువంటి సహనం పెరిగిందా? దీర్ఘకాలం అంటే తెలుసా? ఇప్పుడు పీటర్ గారు వచ్చేసి నన్ను ఒక మాట అనగానే సర్రం లేచిపోయేది, అసలు సహనమే లేకపోవడం. నా మాట వింటున్నారా? సహనమే లేకపోవడం. దీర్ఘకాలం అంటే సరే ఒకసారి అన్నారా అనని, ఇంకోసారి అన్నారా అనని, రెండో మారు అన్నారా అనని, 70 ఏళ్ళ మార్లు అన్నారా అనని. నా మాట వింటున్నారా? ఇక్కడ ప్రభు లేఖనాలు అందుబాటులో ఉన్న విషయాలు చూస్తుంటే దీర్ఘకాలం అంటే 70 ఏళ్ళ మార్లకు పైగా సహించేదనే దీర్ఘకాలం సహించడం. దీర్ఘకాలం సహించగలుగుతున్నారా? లేని ఎడల మీలో దైవికమైన ప్రేమ ఇంకా చోటు చేసుకోలే. తర్వాత నెక్స్ట్ చెక్ లిస్ట్ ఏంటది? చదవండి. దయ చూపిస్తున్నారా? దయ అంటే ఏంటది? దయ అంటే ఏంటి? లేనివాడి పట్ల మనం చూపించేదేగా. మనము అధికారం కలిగి ఎదుటివాడి యొక్క స్థితిగతులపైన మన ప్రభావం కనపరిచి వారిని శిక్షించుటకైనను మన దగ్గర శక్తి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా వాడిని ఏమీ చేయకుండా వదిలి చూపించేదే దయ. ప్రభు తలుచుకుంటే చిటికలో నూతనమైన మానవ సృష్టి అంతటి చేయగలుగుతాడు. ఆయన కలుగును కాకంటే కలిగిపోతారు. ఆయన అంత అధికారం కలిగినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడో తెలుసా? చేసావు తప్పిదం, సర్లే మారుకోవడానికి నీకు అవకాశాన్ని ఇస్తా ఉన్నా, మార్చడానికి నీకు సహాయం కూడా చేస్తూ ఉన్నా అంటూ తన అధికారాన్ని వాడుకోకుండా క్షమాగుణంగా మనకి ఇంకా కొద్ది సమయాన్ని అవకాశాన్ని ఇచ్చేది దయ్యయ్య. నిజంగా మీరందరూ చేయగలుగుతున్నారా? ఈ వర్తమానాలు మొదలు పెట్టడం జరిగినప్పటి నుంచి దీనిలో ఎదిగారా? అంటే ఈ అంగన్వాడీలో కొద్ది టెస్టులు ఫెయిల్ అవుతున్నాయి. మరి కొంతమంది హైట్ సరిగ్గా ఎదగలే, కొంతమంది బరువు సరిగ్గా రాలేదు. ఇంకా అంటే పెడుతున్న గుడ్లు ఎడిపోతున్నాయి, ఇస్తున్న పాలు ఎడిపోతున్నాయి, బలమైన ఆహారాలు వంటపడతలేవు. మరి ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరొక టెస్ట్ చూడండి. మత్సరం అంటే ఈర్ష్య కదా, జలసి. ఎదుటివాడికి కలిగింది నాకు కలగలేదని, వాడికి జరిగింది నాకు జరగలేదని, ఇలాంటివి ఎన్నడూ కూడా అసలు ఇది ఉండదు. దీనిలో కొంచెము తక్కువ ఎక్కువ కాదు, అసలు దీనిలో ఉండనే ఉండదు. ఎస్ ఆర్ నో? పాస్టర్ గారు పీటర్ గారిని మమ్మల్ని తీసుకెళ్ళలేదని ఏంటది? ఇది ఉండదు. ఎక్కడ? దైవికమైన ప్రేమ ఉన్న చోట. when there is a divine love, there is no chance for the jealous. రైట్? తర్వాత మరొక టెస్ట్ చూడండి. డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు కదా. ఎక్కడ మన డంబాలు చూపించామా? నేను, నాది, నా భక్తి, నా ఇల్లు, నా కారు, నా ప్రార్థన, ఇంకేముంటుంది డంబాలు? ఇంకా డంబం అంటే ఏంది? గర్వము. సార్ నో? ప్రైడ్. ఎక్కడైనా డంబాన్ని మనం ప్రదర్శించామా? తర్వాత టెస్ట్లోకి రండి. ఎవరికి? దేవుడి నామానికి అమర్యాదగా నడవదు, నీ సాటి సహోదరుడి పక్షాన కూడా అమర్యాదగా నడవదు. మన నడవడికి ఎప్పుడైనా సరే ఎదుటి వారికి అమర్యాదగా కనిపించిందా? అమర్యాదను కలగజేసిందా? అంటే మీరు ఇంకా దైవికమైన ప్రేమను అడుగు కూడా పెట్టలే. ఈ టెస్ట్ మీకు తెలిసి ఉండాలా. నేను దైవికమైన ప్రేమలో ఉన్నానో లేదో నాకు తెలియాలి అంటే స్టోర్గే అంటే ఏంటయ్యా? కుటుంబ పోషణకు సరిపడేటువంటి పదార్థాలు తీసుకొచ్చి వారి బాగోగులు యోగక్షేమాలు చూసుకోవడమే స్టోర్గే. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అట్లాగే అసలు దైవికమైన ప్రేమ అంటే నీకు నిర్వచనం తెలియాలి కదా. ఆయన దానికే వినండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్న వారికి కూడా కొన్ని సూచనలు, కొన్ని చెక్ లిస్ట్ పెట్టాడు ప్రవక్త. బైబిల్లో కొన్ని చెక్ లిస్టులు కనబడతా ఉంటాయి. అదే రీతిగా దైవికమైన ప్రేమను ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు వారి చెక్ లిస్ట్ ఇదే. నువ్వు ఏ ఒక్క వ్యక్తికైనా సరే అమర్యాదగా నువ్వు నడిచినట్లయితే, నీ వల్ల ఒక వ్యక్తికి మర్యాద కలగకుండా అమర్యాదగా ఎప్పుడన్నా ఒక స్థితిగతులు ఏర్పడినట్లయితే దైవికమైన ప్రేమ నీలో లేనట్లు. ఎస్ ఆర్ నో? తర్వాత చెక్ లిస్ట్కి రండి. స్వప్రయోజనం విచారించుకున్నదు. ఎందుకు ఒకరు పైన కింద చదువుతున్నారేమి నేను చదువుతున్నప్పుడు? స్వప్రయోజనం అంటే
నాకేమైనా లాభం ఉంటుందా? ఈ సహోదరుని నేను సహించడం వల్ల నాకు లాభం ఉందేమో. సాధారణంగా మనం ఎప్పుడేం చేస్తామంటే బాగా అప్పిచ్చే వాళ్ళని రేపు పొద్దున ఉపయోగపడతాడేమో అని చెప్పి సహిస్తారు. బాగా అవసరం లేని వాళ్ళని, ఎన్నటికీ ఉపయోగపడని వాళ్ళని అయితే మాత్రం ఎట్లుంటుంది, సరసర లేచిపోతారు వాళ్ళ పైకి. కానీ ఎదుటివారి పట్ల చూపించే ప్రేమ, సహనము, వారికి చేసే మేలు దేంట్లోనైనా సరే నీకంటూ ఒక లాభాన్ని చూసుకోకుండా నువ్వు ముందుకెళ్తున్నావు అంటే నీలో దైవికమైన ప్రేమ ఉన్నట్లు. ఆమేన్. త్వరగా ఈ చెక్ లిస్ట్ ముగించేద్దాం. తర్వాత ఏంటది? ఏ వ్యక్తికైతే తొందరగా కోపం వస్తున్నదో, నా మాట జాగ్రత్తగా వినండి, త్వరితముగా కోప్పడుచున్న వారు ఎవరైనా సరే అస్సలు మీరు దైవికమైన ప్రేమ నాకు ఉందని మీరు చెప్పుకోవద్దు. మీరు ఇంకా పసిపిల్లలు ఎదగండి. మొదటగా మీరు కనుక ఒక తప్పు జరగగానే దాన్ని ప్రేమపూర్వక ఖండించి, ఆ తర్వాత కూడా వాళ్ళు వినకపోతే దాన్ని కొనసాగింపుగానే కొద్ది గద్దింపులో ఉండి, ఆ తర్వాత గట్టిగా వారిని గద్దిస్తే తప్ప, కోప్పడితే తప్ప మారరు అని తెలిసినప్పుడు కోప్పడి వారిని మార్చే ప్రయత్నం చేయడం తప్ప, తప్పు జరగగానే వెంటనే కోప్పడుతున్నారు చూడు, తప్పు జరగగానే వెంటనే చేతులు వేస్తున్నాయి చూడు, అయ్యా మీరు దైవికమైన ప్రేమల గురించి మాట్లాడక మీరు అర్హులు కారు. త్వరగా కోప్పడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి, వారు స్టోర్గే ప్రేమలనే ప్రదర్శిస్తున్నారు తప్ప, లుడోస్ ప్రేమలనే ప్రదర్శిస్తున్నారు తప్ప, ఫిలియో ప్రేమలనే ప్రదర్శిస్తున్నారు తప్ప, దైవికమైన ప్రేమలో శూన్యం వాళ్ళు. దే ఆర్ నోవేర్ నియర్ టు ద డివైన్ లవ్. తర్వాత లేదు సార్, మాకు 30 ఏళ్ళ కింద జరిగినా సరే మనసులోనే ఉంటుంది, అది పదిలపరచబడుతుంది. మా ఏటీఎం పాస్వర్డ్ అన్న మర్చిపోతాం, కానీ ఇవి మర్చిపోం మేము. మా నాన్న మా తాత కొని పెట్టినటువంటి ఆస్తిపాస్తులు ఎక్కడో కానీ తాళపత్రాలు అన్నీ మర్చిపోతాం కావచ్చు, మాకు అపకారం చేసిన జీవితకాలం మర్చిపోమేము. మా మనస్సులో పదిలంగా దాక్కుంటుంది. అది మనస్సులో అపకారాలను దాచిపెట్టుకున్న ఏ ఒక్కరైనా సరే దులిపేసుకొని పోగలగాలయ్యా. చిన్న పిల్లలను చూడండి ఎట్లా దులిపేసుకొని పోతారో. అంతేనా? ఒక చిన్న పిల్లడు ఉన్నాడు, నిన్న వాడిని ఎంత బాధినా రేపటి దినాన వాడికి వచ్చిన చాక్లెట్ ఇస్తే మళ్ళీ వాడి దగ్గరికి వచ్చేసి ప్రేమపూర్వకంగా అత్తుకుంటాడు వాడు. అట్లా దులిపేసుకొని ప్రేమపూర్వకంగా కలిసిపోలేకపోతూ మనస్సులో ఉంచుకొని అప్పుడు అట్లా జరిగింది కాబట్టి మళ్ళీ జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇంకా అదే అపకారాన్ని మనసులో పెట్టుకొని 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 జ్ఞాపకం ఉంచుకుంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎట్టి వేళలో కూడా మీరు పరలోక రాజ్యంలోకి వచ్చే పరిస్థితి మీకు ఇంకా కలగలేదు. యు ఆర్ నోవేర్ నియర్ టు ద డివైన్ లవ్ ఆర్ నాట్ ఈవెన్ ఇన్ కమింగ్ టు ద ర్యాప్చర్. మనసులో ఎప్పుడు పెట్టుకోబాకండి. అయ్యా మీకు ఎంతోమంది ఇబ్బంది కలగజేసి ఉండొచ్చు, మీకు ఎంతోమంది బాధ కలగజేసి ఉండొచ్చు, ఇప్పటికే మీ మనసులో జ్ఞాపకం ఉన్నవా? ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వందనములు మరియు శుభములు. మీరెవరు మాట్లాడడం లేదు. ఏదైనా మనస్సులో ఉన్నాయా? మనసులో ఇంకా గుర్తుపెట్టుకొని దానికి తగిన మెజర్మెంట్స్ తీసుకుంటున్నారా? అట్లాంటి వాటిని మనసులో పెట్టుకోవడం వల్ల మీరు పెట్టుకున్నారో పెట్టుకోరో కానీ, మీరు దాన్ని తప్పు అనుకుంటున్నారో సరైనది అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఎత్తబాటులోకి రావాలనుకునే మీకైతే చెప్తున్నాను నేను ఒక మాట. ఎత్తబాటులో ఉండి తీరాలి, ప్రాణం ఒడ్డైనా సరే, సమస్తాన్ని కోల్పోయినైనా సరే అనుకునే మీకు చెప్తున్నా, అపకారాల్ని కనుక మనస్సులో పెట్టుకొని దానికి అనుగుణంగా కొన్ని ప్రయత్నాలు మీ నడవడికలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, మీరు పరలోక రాజ్యం దగ్గరకు లేరు. అట్లా పెట్టుకోవాలంటే ప్రభు మనం చేసిన అపకారాలు ఎన్ని గుర్తుపెట్టుకోవాలా? మనం ఆయనకు విరుద్ధంగా నడిచిన పాపాలు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి? ఆయనేమో ఆయన మరొప్పనే సముద్రంలో పడవేయాలని నువ్వు కోరుకుంటావు, నువ్వు మాత్రం ఎవరిది పడేయవు. ఏంటది? ప్రభు నేను చేసిన నా పాపాలు, నేను మాట్లాడిన బూతులు, నా దేవుని యొక్క వాక్యాన్ని విరుద్ధంగా నడిచిన నా నరకలు నువ్వు మరొప్పనే సముద్రంలో పడవే తండ్రి అంటూ ప్రభు రాత్రి భోజనంలో చేయడానికి మనం ముందుకు వస్తాం, కానీ మనం ఎవరిది పడేయము. అందరం మనసులో గుర్తుపెట్టుకుని డైరీలో స్పెషల్గా ఏంటది రాళ్ళ పలకలపైన రాసుకుంటాం చిరిగిపోకుండా. అప్పుడు అట్లా ఇట్లా అన్నారు, ఇప్పుడు ఇట్లా అన్నారు, ఆ కాలంలో ఇట్లా అన్నారు, ఇప్పుడు ఎట్లా అన్నారు, ఇంకా గుర్తున్నాయా? అంటే మీరు ఎక్కడున్నారు ఎత్తబాటులో? 7 వర్తమానాలు దైవికమైన ప్రేమ గురించి చెప్పబడిన తర్వాత కూడా, అంటే నేను ఈ మాట చెప్పడానికి బహుశా నేను తప్పయి ఉండొచ్చు, ఈ మాటలో జాగ్రత్తగా వినండి, బహుశా నా అసెస్మెంట్లో నేను తప్పయి ఉండొచ్చు. 7 వర్తమానాలు దైవికమైన ప్రేమ గురించి చెప్పిన తర్వాత కూడా ఆశించిన దాంట్లో ఒక 10% తేడా కూడా ఈ సంఘంలో కనవలే నాకు.
యు ఆర్ నోవేర్ ఇంక్రీజ్డ్ ఇన్ ద డివైన్ లవ్. మీరు దైవికమైన ప్రేమలో ఎదిగినట్టుగా నాకు ఎక్కడ కనిపించలేదు. అంటే బహుశా నేను తప్పై ఉండొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మిమ్మల్ని తీర్పు తీర్చడం కాదు, నా పరిశీలన. దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, నాకు ఇచ్చిన కోణాన్ని బట్టి నేను చూస్తున్నప్పుడు నేను ప్రతి సహోదరిని గమనిస్తూనే ఉన్నాను. నేను చూస్తున్నాను కదా, దగ్గర 7 వారాలంటే అయ్యా నెలన్నరకు పైగా, ఇది 8వ, అంటే 2 నెలలు. 4 వారాలంటే ఒక నెల కదా, 2 నెలలకు పైగా ఇదే వర్తమానాన్ని మరలా ప్రభు మన మధ్యలోకి తీసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు నిజంగానే దైవికమైన ప్రేమలో ఎదిగామా? నిజంగా సహిస్తున్నామా? నిజంగా దయ చూపుతున్నామా? మనస్సులో ఉంచుకోకుండా త్వరగా కోప్పడకుండా ఉంటున్నామా? అయ్యయ్యో, ఎదగకపోవడము లోపమేగా, సరి చేసుకోకపోవడము గర్వమేగా, మనకు దిద్దుబాటు నిజంగానే అసహ్యం అవుతున్నట్టే కనబడుతుందిగా. ఎక్కడ నిలబడుతున్నాం క్రీస్తులో? దిద్దుబాటులో ఎక్కడ నిలబడుతున్నట్టు కనబడుతున్నది. ఎందుకంటే ఏ ఒక్కరి ఇద్దరిని చూసి చెప్పుచున్న మాట కాదు ఇది. నేను నా గృహంలో గురించి కూడా చూసి చెప్తున్నాను. నేను ఈ మాట, నా మాట జాగ్రత్త అండి. నేను మొట్టమొదటిగా 10 మంది మీకు కత్తిసిరే వ్యక్తిని కాదు, నా మీదకి ఇసురుకున్న తర్వాత అందరి మీకు ఇసురుతా. ఎందుకంటే ఈ మాటకు దేవుడు సాక్షి. నేను నా కుటుంబం నుంచి మొదలుపెట్టి చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క తీర్పు ఆ గృహం నుంచే ప్రారంభమవుతుంది అంటాడు. ఆయన గృహం నుంచి ప్రారంభం కావాలా? ఎస్ సార్. దైవికమైన ప్రేమలో ఎదిగినట్టుగా ఏమాత్రం ఆనవాళ్ళు లేవు ఎవరిలో కూడా. ఏదో నటిస్తున్నట్టుగా కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగా కొంతమంది చూస్తున్నాం. కానీ ఎంత అమర్యాదగా నడుస్తున్నారు, ఎంత త్వరగా కోప్పడుతున్నారు, దయ చూపించలేనటువంటివి, సహనం లేనటువంటివి, దీర్ఘకాలం సహించలేనటువంటివి. అయ్యో, ఈ వర్తమానము రాకమునుపు వేరు. కానీ వర్తమానము ఇంత స్పష్టంగా లోతుల్లో నుంచి, వర్తమానంలోనూ ప్రవక్త చెప్పిన దాంట్లో నుంచి, బైబిల్లో నుంచి, అనేకమైన విధాల నుంచి దేవుడు మన మధ్యలో పెడుతున్నప్పుడు చెప్పబడక మునుపు వేరు, కానీ చెప్పిన తర్వాత ఖచ్చితంగా ప్రభు మనల్ని తీర్పు చూస్తాడు కదా. అయ్యా, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటాడుగా. నేను మీ మధ్యలో విషదపరిచిన తర్వాత మీరు ఇలాగ చేస్తున్నారు అంటే అప్పుడు మనము అధికమైన శిక్షకు పాత్రలం అవుతున్నట్టుగా. ఎంతమంది అంగీకరిస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి అయ్యా, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. తర్వాత అన్నిటినీ ఇంతకు మించి ఓర్చుకోవడం మా వల్ల కాదు బ్రదర్. ఏంటది? కొన్ని అయితే ఓర్చుకుంటా, ఇదైతే ఓర్చుకోను నేను. కొన్నింటిని తాలుకోను. ఏంటది? కొన్నింటినే తాలుకుంటా నేను. కాదు. ఏంటది? అన్నిటినీ తాలుకుంటా నేను. తర్వాత ఏంటది? ఇవన్నీ విషయాలు నేను మళ్ళీ మీకు ప్రవర్తన వర్తమానం కూడా చూపిస్తాను. అన్నిటినీ నమ్మునా. తర్వాత 4, 5, 6, 7 ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి ఈ మాటలు వ్యక్తిగతంగా ఇక్కడ నిలబడిన నేనైనా సరే, కూర్చున్న మీరైనా సరే, ఆన్లైన్ గుండా వింటున్న మన సహోదరులైనా సరే వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలా. ఈ పరీక్ష చేసుకోకుండా నాకు దైవికమైన ప్రేమ ఉన్నది, నేను ఎత్తబడతా, నేను రెగ్యులర్గా సంఘానికి వస్తున్నా, దశంభాగాలు కడుతున్నా, ప్రార్థనలు బాగా చేస్తా, వర్తమానాలు బాగా చదువుతా, నాకు ప్రతి వర్తమానం అర్థమయ్యేటువంటి జ్ఞానం వివేచన ఉన్నది, ఇవి లేకుండా వీటి దేని గురించి మాట్లాడకు, నిన్ను గురించే పౌలు అన్నాడు వ్యర్థము అని. ప్రవచించు కృపావం కలిగినను మర్మములని ఎరిగినను మీరు ప్రేమ లేని వారైతే, ఏ ప్రేమ? 4, 5, 6, 7 వచనాల్లో ఉన్నటువంటి ఈ లక్షణములు కలిగిన ప్రేమ మీలో లేకపోతే అన్ని వ్యర్థం అన్నాడు ఆయన. వెయిన్, జీరో, నో యూజ్. నేను ప్రేమ అనే పదాన్ని మరలా ఉచ్చరిస్తున్నప్పుడు ఇదిగో 4, 5, 6, 7 వచనాల్లో ఉన్నటువంటి ఈ మాటలను దృష్టిలో పెట్టుకొని, అచ్చా సహోదరుడు ప్రేమ అంటున్నప్పుడల్లా దీని గురించి మాట్లాడుతున్నాడా అని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను తల్లిదండ్రుల మధ్యలో ఉండే ప్రేమను గురించి నేను మాట్లాడడం లేదు. నేను భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ గురించి మాట్లాడడం లేదు. ఇద్దరు లవర్స్ ప్రేమించుకునే ప్రేమ గురించి మాట్లాడడం లేదయ్యా. నీ గురించి నీ పట్ల నువ్వు కలిగి ఉండే నీ ప్రేమల గురించి నేను మాట్లాడడం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డివైన్ లవ్. దైవికమైన ప్రేమ నీ దగ్గర ఉన్న ప్రేమ దైవికమైనదో కాదో తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇదిగో ఈ వరుసలో ఉన్న పురుషులు అందరి పట్ల దైవికమైన ప్రేమ చూపించా, ఒక్క డేవిడ్ రాజు పట్ల నేను చూపించట్లే. ఏంటది?
అందరి పట్ల చూపించా, ఒక్క సహోదరుడి పట్ల చూపించలే నేను. వాట్ అబౌట్ మై పొజిషన్? నా పరలోక రాజ్య ప్రవేశం సంగతి ఏంటి? ఏంటయ్యా అంటే వెళ్తానా వెళ్ళనా? ఈ ఒక్కడు నన్ను ఆపుతాడు. ఎవరు? డేవిడ్ రా సహోదరుడు ఒక్కడు నన్ను ఆపగలుగుతాడు. ఆయన ఆపడు. ఆయన పక్షాన దేవుడు అంటాడు, దేర్ ఆర్ 2 అటార్నీస్. ఇద్దరు న్యాయవాదులు ఉంటారు. ఇద్దరు మన పక్షాన పోరాడేవారు ఉంటారు. అయితే దేవుడు లేదా సాతానుగాడు, ఇద్దరు మన పక్షాన మాట్లాడేది. దేవుడు మాట్లాడడం మానేసి సాతానుగాడు మాట్లాడడానికి మంచి లాయర్ పాయింట్ దొరికిచ్చావు. అవునా? ఎప్పుడన్నా లా కేసులు చూడండి మీరు. ఎదుటోడికి మన పక్షాన తప్పిదం దొరికిన వాడు భలే పాయింట్ దొరికిందిరా అంటాడు వాడు. అట్లాగునా నువ్వు అందరిని ప్రేమించి ఒక్కడిని వదిలేయి. ఒక్కడి పక్షంలో దైవీకరణ ప్రవచనం మానేసేయి. అప్పుడు సాతానుగాడు అంటాడు, దొరికిందిరా పాయింట్. విడౌట్ దొరకడు. అప్పుడు అంటాడు సాక్షాలు, చూసావా, ఇగో ప్రభువా, ఇగో నీ కుమారుడు, ఇగో నీ విశ్వాసి, డేవిడ్ రాజు ప్రేమించలే, ఆధారాలు చూడు. అరే అందరినీ ప్రేమించావు ఆ ఒక్కడి పక్షం నీకేమైంది? యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద హెవెన్. దైవికమైన ప్రేమల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ చెక్ లిస్ట్ని చూసుకోండి. నేను వర్తమానంలోకి వెళ్ళడానికంటే మునుపు ఈ మాట మీకు ముందు చెప్పడానికి ఇష్టపడిన. ఎందుకంటే వర్తమానం వింటూ వస్తున్నారు కానీ అయ్యా ఎక్కడో ఎదిగేమా లేదా అని పరీక్షించుకోవడానికి 4, 5, 6, 7 వచనాలు చూసుకోండి. నేను దీర్ఘకాలం సహిస్తున్నానా, అన్నిటిని తాలుకుంటున్నానా, అమర్యాదగా నడుస్తున్నానా, త్వరగా కోప్పడుతున్నానా, దయ చూపిస్తున్నానా, దీర్ఘశాంతం ప్రదర్శిస్తున్నానా, స్వప్రయోజనం చూసుకుంటున్నానా, అన్నిటిని ఓర్చుకుంటున్నానా, లేకపోతే అపకారాన్ని మనస్సులో పెట్టుకుంటున్నానా? ఇవి జరిగిన తర్వాత ఈ మాత్రం దానికి మన భక్తి ఎందుకు? అయ్యా మనం చేస్తున్న భక్తి నిత్యత్వంలోకి వెళ్ళడం మాత్రం కోసమే కాదు, ఆయన భార్యగా ఉండడానికి. ఆమేన్. కానీ జాగ్రత్త, అన్నిటిని తాలుకోండి, అన్నిటినీ ఓర్చుకోండి, అన్నిటిని క్షమించండి, అన్నిటినీ నమ్మండి, దయను చూపించండి, దీర్ఘశాంతం ప్రదర్శించండి. అమర్యాదగా నడవకండి అయ్యా. మీ ప్రవర్తన మరొకరికి అమర్యాదగా ఎన్నడూ ఉండకూడదు, ఎప్పటికీ కలగకూడదు. నేను ఒక చోటికి వెళ్ళాను అనుకోండి, నా వల్ల ఆ సహోదరుడికి అమర్యాదగా ఉందనుకోండి, అట్లా ఉండకూడదు. అక్కడ అతనికి మర్యాద కలిగినట్లుగానే మనం నడుచుకోవాలి. ఆమేన్. ఈ విషయాలు జాగ్రత్త. నేను ప్రేమ అన్న పదంలో ఈ 4 వచనాలు మీరు ఎలా జ్ఞాపకం ఉంచుకొని మీరు స్పృహ కలిగి ఉండండి. అంతేగాని ప్రేమ అనగానే ఏ ప్రేమ పడితే ఆ ప్రేమ కాదండోయ్. ప్రేమ అంటే ఏ ప్రేమ పడితే ఆ ప్రేమ కాదు. జాగ్రత్త. వర్తమానంలోకి వెళ్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని. అంటే ఇప్పటిదాకా చెప్పింది వర్తమానం కాదా? వర్తమానమే. ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని, మొదట చెప్పిన విషయాలు రెండింటిని జతపరుస్తాం మనం. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గమనించండి 10వ వచనం, మొదటి వచనం నుంచి గమనించండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములను సముద్రములను బాప్తిస్మం పొందిరి. చాలు ఒక్క నిమిషం ఆగండి. బైబిల్లో బాప్తిస్మాలు అన్ని ఒకటే. ఓవరాల్గా దేవుడి యొక్క ప్రణాళికలో చూస్తుంటే బాప్తిస్మాలన్నీ ఒకటే. కానీ వాటిలో దశలు వేరుగా ఉంటాయి, కాలాలను బట్టి వాటి పేర్లు వేరుగా మార్చబడుతూ వస్తాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎర్ర పిల్లలు ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇక్కడ బైబిల్ అంతట్లో నేను మీకు లిస్ట్ అవుట్ చేయబడినటువంటి, ప్రస్తావించబడినటువంటి బాప్తిస్మాల గురించి మీకు ముందు పెడతాను. చూడండి, మోషేలో బాప్తిసం ఉన్నదా? సముద్రంలో బాప్తిసం ఉన్నది. ఆమేన్. నీటి బాప్తిసం ఉన్నది, అగ్ని బాప్తిసం ఉన్నది, మరియు ఆత్మ బాప్తిసం ఉన్నది కదా. అనేకమైన బాప్తిస్మాలు ఉన్నాయి. కానీ ఈ కాల ప్రవక్త ఒక వ్యత్యాసమైన బాప్తిజం గురించి మాట్లాడినాడు. ఆయన ఇట్ ఈస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎ బాప్టిజం, చాలా ప్రత్యేకమైన బాప్తిజం. దాన్ని ఈరోజు మనం గమనించే ప్రయత్నం చేద్దాం. మెసేజ్ కోడ్ వచ్చేసి 57-0126E. ఎంత పీస్ ఎంత 57 సరిగ్గా చూడు, నిద్రపోబాక.
126E. దైవికమైన ప్రేమ ప్రసారం చేయబడినప్పుడు అత్యున్నతమైనటువంటి కృప స్థానము తీసుకొను. రైట్ అనే వర్తమానంలో 36వ పేరా చూడండి, 36 పేరా. తెలుగులో ఉందా బ్రదర్? చదవండి. దానిలో ఆ ముసలవానికి ప్రేమ ప్రసరింపబడుచున్నది, మరియు అతని చుట్టూ నా చేతులు వేసి అతనిని నా హృదయమునకు అత్తుకున్నాను. ఎటువంటి దర్శనము కొరకు నేను ఎదురు చూచుటలేదు, కేవలం అతనిని నా హృదయమునకు అత్తుకున్నాను. నేను చెప్పాను, ఓ తండ్రి అయిన దేవా, ఈ పేద ముసలివాణి యందు కనికరముంచుము. ఎవరో ఒక తండ్రి మరియు అతను అర్జున నేను విన్నాను. గ్లోరియో డయోస్ మరియు అతను నా నుండి వెనుకకు దుమికి అతని కన్నులను నలుపుకొని నేలపై పడిను, నా చేతిని ముద్దు పెట్టుకొనిను. అతను గంతులు వేయుచుండెను. దాని దేవునికి మహిమ. మరియు ప్రేక్షకులలో ఎవరు చూడలేనంత మంచిగా చూచుచు వేదికపై పరిగెత్తుచుండెను. అది ఏమిటి? దైవికమైన ప్రేమ. ఏంటది? ఒక ముసలివాడు దేవుడి దగ్గర నుంచి పొందిన మేలును బట్టి అతడు ఆనందంతో దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ వెనక్కి జరిగిపోయి కళ్ళన్నీ మంచిగా రుద్దుకుంటూ, అవునా, అతడు సహోదరుడి యొక్క చేతులు పట్టుకొని ముద్దాడుతూ అతను ఆనందపడుతున్న విషయాలను చూస్తూ దాన్ని ఏమంటున్నాడైనా, ఇది ఏదో కాదు దైవికమైన. దాని ముందు నా స్టోరీ నేను మీకు చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే తర్వాత చదువుకోండి, అక్కడ సమయం లేదు, తర్వాత జాగ్రత్తగా వినండి. అక్కడ చూడండి. దైవికమైన ప్రేమ ప్రసరించబడుట ఫలితము శ్రేష్టమైన కృప దాని స్థానములో తీసుకునేను. దైవికమైన ప్రేమ ప్రసరించబడిన చోట దేవుని యొక్క కృప అక్కడ నిలబడుతుంది. నా మాట వింటున్నారా? ఈ వర్తమానం గనక అర్థం చేసుకోకపోతే, ఈ మాటను గ్రహించకపోతే, జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి కృప కలుగును గాక అని పలుకుతున్నప్పుడు తలరాయి దిగొచ్చుట ఎన్నటికి ఏ వ్యక్తి గ్రహించలేడు. అసలు దాని మధ్యలో ఉన్నటువంటి ఆ కనెక్షన్ అర్థం కాదు. కృప కలుగును గాక అని పలుకుతున్న సమయంలో తలరాయి దిగొస్తుంది. అంటే కృపకు తలరాయికి ప్రేమకి ఏదో సంబంధం ఉండాలా? ఈ మూడు ఏదో ఖచ్చితమైనటువంటి విడదీయలేనటువంటి కొన్ని పదాలై ఉండాలి. ఆమేన్ అని అంటాడు. దైవికమైనటువంటి ప్రేమ ప్రచురం చేయబడినప్పుడు దైవికమైనటువంటి కృప దాని స్థానాన్ని తీసుకుంటుంది అక్కడ. ఆ తదుపరి కేవలము దైవికమైన ప్రేమ మాత్రమే అంత దూరం వెళ్ళగలదు. కానీ వరకు అది నిజమైనచో శ్రేష్టమైన కృప దాని స్థానమును తీసుకొని మరియు ప్రేమ తీసుకొని రాలేని దానిని అది ఉత్పత్తి చేయును. తర్వాత ఓ స్నేహితులారా, ఈ పేరా జాగ్రత్తగా వినండి. ఓ స్నేహితులారా, సంగమునకు కావలసినది అదే. ఈ రోజున సంగమా, నీకు కావలసింది కూడా దైవికమైన ప్రేమయే. ఆ దైవికమైన ప్రేమయే మీరు దేవుని యొక్క కృపలో మీరు నిలబడినట్లుగా చేయగలిగేది అదే. ఏదైతే దైవికమైన ప్రేమ అనగానే ఆ 4వ వచనము 5, 6, 7 వచనాలలో దైవికమైన ప్రేమ ఏమి చేయుచున్నదని చెప్పబడిన ఆ కార్యాలు చేస్తున్న ప్రేమ మీలో ఉన్నప్పుడే దైవికమైన కృప మీలో తన స్థానాన్ని తీసుకుంటుంది. నా మాట వింటున్నారా? వినండి. తలరాయి దిగి రావాలి అంటే కృప కలగాల. కృప కలుగును గాక అని జనులు అరుస్తున్నప్పుడే తలరాయి పెట్టబడుతుంది. ఆమేన్. కానీ ఆ దైవికమైన ప్రేమ చోటు చేసుకోవాలంటే మాత్రము ఆ దైవికమైన ప్రేమ చోటు చేసుకోవాలంటే మాత్రము యు నీడ్ స్పిరిట్ ఆఫ్ లవ్. దానికి నీకు ఆ ప్రేమని ఇవ్వగలిగే ఆత్మనికి రావాలి. ఆత్మ ఉంటేనే శక్తి ఇచ్చే ఆత్మ వస్తే శక్తి వస్తుంది, జ్ఞానాన్ని ఇచ్చే ఆత్మ వస్తే జ్ఞానం వస్తుంది. నీకు నిజంగా ప్రేమ నీలో ఉత్పత్తి చేయగలిగే ఆత్మ నీలో ఉంటే ప్రేమ ఉత్పత్తి అవుతుంది. మనం దేవుని దగ్గర చాలా అడిగాం తెలుసా. ఒకసారి నీ గత జీవితంలో ఎన్ని ప్రార్థనలు చేసావు ఒకసారి ఆ ప్రార్థనలన్నీ ఒకసారి పరిశీలన చేయి. డబ్బులు అడిగావు, ఆరోగ్యం అడిగావు, మంచి ప్రయాణాలు అడిగావు, మంచి గృహాలు అడిగావు. ఒక్కసారన్నా ప్రభువా నీలాగా అందరినీ ప్రేమించే ఆత్మ నాకు అని అడిగావా? అసలు దాన్ని ఎవడు అడగడు, నిజంగానే అడగడు. ఎప్పుడో ఇక ప్రేమ అనే వర్తమానం చెప్పుకున్నప్పుడు తప్ప. అంతేనే కదా. ప్రభు నన్ను ఎదురిచ్చేవాడి కొరకు నేను ఎదురుపడినట్లుగా నాకు సహాయం దయచేయి. పోనీ
నన్ను నా పైన విరోధంగా చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు, క్షమించినట్లుగా నాకు నీ ఆత్మని అంటారు, కానీ నీలాగే ప్రేమించినటువంటి ఆ ప్రేమించినటువంటి ఆత్మ నాకేనని అడుగుతారు. అంతేనా? తర్వాత చూడండి, ఓ స్నేహితులారా, దైవికమైన ప్రేమ ప్రసరించినప్పుడు దైవికమైనటువంటి కృప దాని స్థానంలో తీసుకును. ఈ రోజున సంఘానికి కావాల్సింది కూడా ఇదే. ఇది ఒక క్రొత్త సంస్థ కాదు అయ్యా. దీని గురించి చెప్తున్నామంటే వర్తమానంలో మనం అందరం ఒక కొత్త బ్రాంచ్ కాదు ఇది, అంతేనా? కొత్త ఆర్గనైజేషన్ కదా, ఒక కొత్త సంస్థ కాదు. నేను మన కూటమిలో పోయినప్పుడు నాకు అదే అనిపించింది, వాళ్ళని ఖండించి వీళ్ళని ఖండించి మనం కొత్త గుంపు తయారు చేస్తున్నామా అని. జాగ్రత్త పడాలి ప్రాణమా, జాగ్రత్త అనుకుంటున్నా చాలాసార్లు. వారు గుంపులుగా తయారయ్యారు, వీరు గుంపులు తయారైతే మనము కొత్త గుంపు తయారు చేయకూడదు. ఎలా ప్రభు నడిపింపులో ఉండాలిగా. ఆమేన్. కానీ ఎంటైమ్ మెసేజ్లో ఎంటైమ్ బోర్డ్ అని పెట్టుకున్న ప్రతి సంఘము జాగ్రత్త, నా మాట వినండి. దేవుని ప్రవక్త అంటాడు, ఎవ్రీ చర్చ్ హైజ్ ఎ స్పిరిట్. ప్రతి సంఘం పైన ఒక ఆత్మ ఉంటుంది. ఏ సంఘంలో పడితే ఆ సంఘంలో కూర్చొని మనం బోధ వినేది కాదు, ఆరాధన చేసేది కాదు, దురాత్మలు పడతాయి. నాట్ ఎవ్రీ చర్చ్ హైజ్ ఎ ప్యూర్ స్పిరిట్. ప్రతి సంఘంలో సరి అయిన ఆత్మ ఉండదు. నా మాట జాగ్రత్తగా వినండి, నా మాట వింటున్నారా? ఏ సంఘంలో ఏ విత్తనం పడుద్దో ఆ విత్తనం ఎప్పుడు మొలుద్దో, ఎప్పుడు మన భక్తి చెడిపోద్దో మనకు తెలియదు. అందుకే దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ప్రతి సంఘానికి దేవుడు ఒక ఆత్మ ఇచ్చాడు, అందుకే సంఘాన్ని చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంఘాన్ని పట్టుకొని మనం నమ్మగలిగేది కాదు. ఎండ్ టైం మెసేజ్ బోర్డు పెట్టుకొని ప్రతి సంఘం విషయంలో జాగ్రత్త. ఎండ్ టైం మెసేజ్ అని బోర్డు పెట్టుకొని ఖచ్చితంగా నిఖచ్చితంగా సంఘ శాఖలా బతుకుతున్న జీవితాలు కూడా ఉన్నాయి. అలాంటి సంఘాలకు వెళ్తే మనం అట్టగా తయారవుతాం. ఎస్ఆర్నో? చాలా జాగ్రత్త. తర్వాత చదవండి. ఒక విచిత్రమైన గుంపు కాదు. మనం ఏదో ఒక విచిత్రమైన గుంపుగా లేము. మన సంఘానికి కావాల్సింది ఇప్పుడు ఏంటో చూడండి. ఒక వాదన కాదండి, ఒక తర్కం కాదు మనకు కావాల్సింది. We need a baptism of love. మేఘ బాప్తిజం కాదు మనకు కావాల్సింది, మోషే బాప్తిజం కాదు మనకు కావాల్సింది. We need a baptism of love. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూసారా? సాధారణంగా బాప్తిజం అనేటువంటి పదాన్ని మనం చూస్తుంటే, అయ్యా మీరందరూ మరలా జన్మించబడిన ప్రజలేనా? ఇంకా చాలామంది మాట్లాడలే. మరొకసారి అడుగుతుంది, మీకు అర్థం కాలే. మీరు నూతనంగా జన్మించబడిన ప్రజలేనా? గాడ్ బ్లెస్ యు. మీకోసం ఒక వర్తమానం చూపిస్తా. మీరందరూ నూతనంగా రక్షించబడ్డారుగా, అంటే నూతనంగా జన్మించారుగా. ఇప్పుడు చూడండి, ఒక వర్తమానం చూపిస్తా మీకోసమే. 55-02220A. రెండవ రాకడ అనేటువంటి వర్తమానంలో 194వ పేర చూడండి. కాదన్నా, ఈజ్ దేర్ సమ్వన్ అని ఉంటుంది కదా? కాదు, ఈజ్ దేర్ సమ్వన్ హియర్ వితౌట్ బాండ్ అగైన్. అయ్యో, మీరు ఏ వర్తమానం ఓపెన్ చేశారు? 55-02220A, ద సెకండ్ కమింగ్, రెండవ రాకడ. అదేనా? దానిలో 194వ పేర 194. 194 తల్లి. 194 అంటే 194 అని ఉంటుంది చూడు. కాదు తల్లి. ఈజ్ దేర్ సమ్వన్ హియర్ వితౌట్? లేదా? 55-02220A, సెకండ్ కమింగ్, అంతేనా? రెండవ రాకడ వర్తమానమేనా? దానిలో 193 పేర చూడండి. అదేంది? కరెక్ట్, 194 పేర. ఇప్పుడు ఈజ్ దేర్ సమ్వన్ హియర్ వితౌట్ బాండ్ అగైన్. గాడ్ బ్లెస్ యు. కరెక్ట్ పట్టుకున్నాను. అది ఎందుకు మీకు దొరకడం లేదు? విచిత్రంగా ఉంది, పేరాలు తేడా వచ్చినట్టున్నాయి. చదువు నాన్న. ఇక్కడ ఎవరైనా సరే మరలా జన్మించని ప్రజలు ఉన్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎవరైనా సరే మరలా జన్మించని ప్రజలు ఉన్నారా? అమ్మా, జన్మించని ప్రజలు ఉన్నారా? నువ్వు జన్మించావా? లేదుగా. నువ్వు జన్మించావా? లేదుగా. నువ్వు మరి మాట్లాడరేంది? అంటే ఫ్లోలో వెళ్ళిపోతారు పాస్టర్ గారు అనుకుంటున్నారేంది? లేదు. జన్మించని ప్రజలు ఎవరు? చేతులు లేపండి ఒకసారి.
పైకి లేపుతారు గట్టిగా, లేప్ లేప్. జన్మించని ప్రజలు. ఇంకా అంతేగా, మన దాంట్లో మీరే మీతో ఉన్నదా జన్మించారా? గాడ్ బ్లెస్ యు. ముందుకు రండి. పరిశుద్ధాత్మ పొందుకున్నారా? ఇప్పుడు చూడండి, గాడ్ ఐ నౌ వాంట్ టు రిసీవ్ ద హోలీ గోస్ట్. ప్రభు ఆ దేవుడా, నేను ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందడం కూడా ఇష్టపడతా ఉన్నాను. నేను నమ్ముచున్నాను, కానీ ఇప్పటి వరకు కూడా నేను పరిశుద్ధాత్మను పొందలేదు. నా మాట వినండి, పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే వర్తమానం నమ్మడం మాత్రమే కాదు. ఈ గుడ్డి నమ్మకం నుంచి బయటకు రండి మీరు. పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి నేను మరలా లోతుగా చెప్తాను. పరిశుద్ధాత్మ దేహంలో రావడం వేరు, ఆత్మలో రావడం లేదు, ప్రాణంలో రావడం వేరు. మాట వింటున్నారా? వర్తమానాన్ని పొందుకోవడమే పరిశుద్ధాత్మ బాప్తిసం అనుకుంటే కనుక నేను 2 పెళ్లిళ్ళు చేసుకొని 3 పెళ్లిళ్ళు చేసుకొని రెండో భార్య కోసం పెళ్లి కోసం మొదటి భార్య చంపిన వాళ్ళు కూడా వర్తమానం పట్టుకొని తిరుగుతున్నారు. కాదు, మీరు ఆ విషయంలో జాగ్రత్త. తర్వాత చూడండి, నేను ఇంకనూ నా హృదయంలో ఆత్మచేత మరల నూతన జన్మ పొందించబడిన వాడను కాదు. ఎందుకంటే నా హృదయంలో నాకు తెలుసు. చూసారా, వాక్యము చెప్పుచున్న సమస్తాన్ని, ప్రతి పదాన్ని నేను నమ్ముచాను. అయినా పరిశుద్ధాత్మ రాలేదే. గడియ వర్తమాన ప్రతిదాన్ని నమ్ముతున్నా, ప్రతిదానికి ఆమెనంటున్నా, అయినా పరిశుద్ధాత్మ రాలేదే. ఎస్ సార్ నో? దేవుడు ప్రవక్త పలుకుతున్న మాట, నువ్వు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యాన్ని నువ్వు నమ్మినప్పటికీ కూడా, నువ్వు బిలీవ్ అంటే నువ్వు పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నప్పటికీ కూడా, అంగీకరిస్తున్నప్పటికీ కూడా, సరి కూర్చో, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇంకా పొందుకోకుండా ఉంటారు చాలా మంది. చూడండి, నేను సంఘాలను నమ్ముతాను, నేను కాపర్ని నమ్ముతాను, నేను అన్నిటిని నమ్ముతాను, కానీ దానిని నా హృదయం లోపల మాత్రం, నా ప్రాణంలో నేను దాన్ని అనుభూతి చెందలేకపోతున్నాను. తర్వాత ఆ శాంతి, నదుల పైన ఎలాంటి శాంతి కనబడుతూ ఉంటుందో అలాంటి శాంతి, అలాంటి శాంతితో నేను దేవుణ్ణి ప్రేమించుటలో అసలు ఎన్నటికీ మరణమగునటువంటి, చనిపోనటువంటి, విఫలము కానటువంటి ఒక గొప్పదైన ప్రేమ చేత నేను దేవుణ్ణి ప్రేమించనంత మట్ట వరకు, తర్వాత అదే ప్రేమ చేత ప్రతి ఒక్కరిని నేను ప్రేమించున్నట్టుగా నేను అవనంత మట్టు వరకు, ఎవరు ఎలాంటి వారిని, ముఖ్యంగా వారు నాకు విరోధంగా ఏది చేసినా సరే, అన్ఫెయిలింగ్, అన్డయింగ్ అంటే విఫలము కానీ మరణము కానీ దైవికమైన ప్రేమ చేత నాకు నష్టము కష్టము చేసిన వారి పట్ల నేను చూపించే ప్రేమ చూపించనంత మట్టు వరకు అప్పుడే నువ్వు నూతన జన్మ పొందినట్లు. ఏంది? 15 ఏళ్ల కింద మేము మునిగాం బ్రదర్, మేము ప్రభు నేర్చుకొస్తున్నాం, పుట్టుకని ముని లేసాము. గాడ్ బ్లెస్ యూ. నువ్వు నమ్మమనే ప్రత్యక్షత పొందుకున్నావు, కానీ నువ్వు ఇంకా నూతన జన్మ పొందలేవు. యు ఆర్ నాట్ ఎట్ బాండ్. నువ్వు నూతన జన్మ పొందాలి అంటే నీకోదేమో అడుగుతాడు ఒక ప్రశ్న, ఏంటయ్యా అది? తల్లి ముసలవాడినైనా నేను మళ్ళీ ఎలాగో నేను తల్లి గర్భం నుంచి బయటకు రావాలి? నేను భౌతికంగా మాట్లాడలేదు. నీకోదేమో ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఫిజికల్ థింగ్స్. భౌతికంగా మళ్ళీ తల్లి గర్భంలో నుంచి ఒకడు ఎట్లా వస్తాడు? రాలేడు. కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్న ఏంటో తెలుసా? ఏ ఒక్కరైనా సరే ఎన్నటికీ విఫలం కాకుండా, ఎన్నటికీ మరణం కాకుండా ఉండేటువంటి అలాంటి గొప్పదైన ప్రేమ చేత దేవుణ్ణి ప్రేమిస్తూ మనకు విరోధంగా నడిచిన వారిని సైతం అలాగూ ప్రేమించడం మొదలుపెట్టినప్పుడే నువ్వు నూతన జన్మ పొందినట్లు. ఎందుకంటే సంఘశాఖ వారు అడుగుతారు, బ్రదర్ మీరు నూతన జన్మ పొందారా, కొత్త జన్మ పొందారా? అలా కొత్త జన్మ అంటే నీళ్ళ మునిగే కొత్త జన్మ. వాళ్ళ దృష్టిలో కొత్త జన్మ అంటే ఏంటి? నీళ్ళల్లో మునిగి లేచినంత మాత్రం కొత్త జన్మ అంటే బాప్తిసం తీసుకుని లేచిన వెంటనే మారిపోతారా ప్రజలు? బాప్తిసం తీసుకుని లేచిన వెంటనే
వారి యొక్క ఇంతకుముందు చేసిన క్రియల రూపంలో పాపాలు పోతే కానీ స్వభావాలు చచ్చిపోవు. స్వభావం చనిపోదు. స్వభావం చనిపోవాలనికి సాంక్టిఫికేషన్ కావాలా. ఆ సాంక్టిఫికేషన్ కోసం మీరు సంఘాలకు వచ్చేది. ఆ సాంక్టిఫికేషన్ ఒక రోజులో జరుగుద్దా? లేదండి మా ఆయన ఎప్పుడో బాప్తిజం పొందాడు ఇంకా మారలేదు. మారతాడు. కడుగుతున్నాగా. ఆయన కొంచెం పెద్ద పాత్ర, మా చేతులు చిన్నగా ఉన్నాయి, టైం పడుతుంది. లేదండి మా ఆవిడ చాలా సంవత్సరాలే, మా ఆవిడ మంచి దేవుడు భక్తి అంటే చర్చికి వచ్చింది కానీ మారతలేదుగా. మారుద్దయ్యా, కడుగుతున్నాగా. ఏది కడిగేది? వాక్యమే కడిగేది. టైం పడుతుంది కదా. అన్నిటికీ సమయం కలదు. మార్చడానికి, మార్చకుండా ఉండడానికి సమయం కలదు. ఎస్, దెర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. కానీ నీళ్ళలో మునిగి లేచిన వెంటనే ఇదేమన్నా స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగేది అనుకుంటున్నారా ఏంది? ఇట్లా నేను ఒక్కసారి బాప్తిజం ఇచ్చుచున్నాను అనగానే అప్పటిదాకా కోపంగా ఉన్న వ్యక్తి ఆహా ప్రియురాలా అంటాడా? అంటే ఇట్లా క్షణంలో స్విచ్ చేసి ఇట్లా మారిపోతారా ప్రజలు ఏమన్నా? కాదు. నూతన జన్మ, కొత్త జన్మ అనేది ఒక ప్రాసెస్, అది ఒక ప్రక్రియ. అది యామ్మ కొత్త జన్మ ఎట్లొస్తుంది? అప్పుడే గర్భం దాల్చిన 2 సెకండ్లకి పుడుక్కని బయట కనేస్తారా? 9 నెలలు ఉండే అప్పుడప్పుడు ఏం చేయాలా? అలా ఆయనలో విసిగించాలి కాసేపు. ఇది తినాలనిపిస్తుంది, అది తినాలనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఎస్ఆర్నో? తర్వాత వాంతులు చేసుకోవాలా, కాళ్ళు ఉబ్బించుకోవాలా, చాలా ప్రయత్నాలు ప్రయాసము జరిగి లాస్ట్కు అని ఒకరు బయటకు వస్తారు ఏడుచుకుంటా. అది కొత్త జన్మ అంటే అంతేగా. మళ్ళీ ఆ కొత్త జన్మ వచ్చేప్పుడు నీట్గా ఉండదు. కొత్త జన్మ వచ్చేప్పుడు ప్రవక్త అంటే ఇట్స్ అ మెస్సీ వర్క్. ఒకసారి ఎందుకంటే ఆ డెలివరీ టేబుల్ మేము చూసాం కాబట్టి మాకు తెలుసు. రక్తము, ఉమ్మనీరు, కొంతమంది అయితే ఆపుకోలేక ఇది కూడా పోయేసిన వాళ్ళు కూడా చూసాం మేము. కొంతమందికి ఆపుకోలేరు. ఆ ముక్కేటప్పుడు మోషన్ కూడా పడ్డే పరిస్థితులు చూసాం మేము. ఆ బిడ్డ ఆ రక్తసిక్తమైనటువంటి ఆ పరిస్థితుల నుంచి బయటకు తీస్తారు. తీసిన వెంటనే ఒకసారి నీ బిడ్డ నీకు చూపిస్తే వద్దురా బాబు అంటావు నువ్వు. ఇంకోసారి నీ దగ్గర తీసుకొచ్చేప్పుడు ఆ బిడ్డను కడిగి తుడిసి ఆయిల్ పెట్టి చక్కగా మంచిగా తయారు చేసి తీసుకొచ్చాక అబ్బబ్బబ్బ నా బిడ్డ అనుకుంటావు. ఒకసారి తీసిన వెంటనే ఒకసారి నీకు చూపియాలా. ఆ రక్తాన్ని కలుదిరిగి పడిపోతావు నువ్వు. అంతేనా కదా? ఒక భౌతికమైన కొత్త జన్మలో ఎలాంటి కార్యం ఉంటుందో ఆత్మీయమైన కొత్త జన్మలో కూడా అలాగే ఉంటుంది. బాప్తిజం తీసుకున్న వెంటనే మనుషులు మారరయ్యా. సంఘానికి రాగానే వెంటనే మనుషులు మారరయ్యా. టైం పడుతుంది. మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైము. ఎస్ఆర్నో? అంతేనా కదా? బీలక్క గారికి 8 నెలల్లో వచ్చేసే, ఇంకొకరు 9 నెలలు వస్తారు. కొంతమందికి 9 నెలలు దాటినా కూడా రాను లోపల దాక్కుంటారు కొంతమంది అయితే. ఎస్ఆర్నో? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కొత్త జన్మ, కొత్త సమయంలో వ్యత్యాసం ఉందా? అందరూ ఒకే కాలంలో వస్తారా? అట్లాగే చర్చిలో కూడా అంతే. ఒకరు తొందరగా జన్మించబడతారు, కొంతమంది టైం తీసుకుంటారు, కొంతమంది మరింత ఎక్కువ సమయం తీసుకుంటారు. అట్లని చెప్పేసి దాన్ని పట్టుకొని ఈ సంఘంలో ఎవడు చక్కగా ఉన్నాడు, ఎవడు మారుతున్నాడు? అందరూ మారుతున్నారు నాయన. కాకపోతే కొంతమంది రాబిట్ లాగా పోతున్నారు, కొంతమంది టాటాయిస్ లాగా పోతుర్రు. ఏంటది తెలుగులో ఏంటది? కొంతమంది కుందేలాగా పోతున్నారు, కొంతమంది తాబేలాగా పోతుర్రు, కొంతమంది మరి నత్తనట్టుగా నడుస్తున్నారు. చేద్దాం తొందరలో వారి కింద చక్రాలు పెడదాం. ప్రైజ్ ది లార్డ్. మార్పు అయితే మొదలైందయ్యా. అందరము మారుతున్నాం, మనమందరం మారడం లేదా? మారుతుంది కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క వేగం ఉన్నది. దీన్ని చూడగలగాల, దీన్ని అర్థం చేసుకోగలగాల. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రవక్త అంటాడు, అయ్యా నీ కొత్త జన్మ ఆధారపడి ఉన్నదే ఖచ్చితంగా ఆ దైవికమైన ప్రేమతోనే నీ కొత్త జన్మ ఆధారపడి ఉన్నది. కొత్త జన్మ అనగానే బాప్తిస్మాన్ని పొందుకొని వర్తమానం నమ్మేస్తామని కొత్తగా జన్మించబడిపోయినాను అనుకోకండి దయచేసి. అలాంటి విషయాలు మీరు ఉండబాకండి. అని అంటాడు, అన్డయింగ్ అన్ఫెయిలింగ్ లవ్. ఎన్నటికి విఫలం కానటువంటి ప్రేమ, ఎన్నటికి మరణం కానటువంటి ప్రేమ మీరు దేవుడి పక్షాన కలిగి ఉండి, నీకు విరోధంగా తప్పిదము చేస్తున్న వారి పట్ల సైతం నువ్వు కలిగి ఉండేటువంటి అదిగో అలాంటి ప్రేమను మీరు కలిగి ఉన్నప్పుడే దట్స్ వెన్ యు ఆర్ బార్న్ అగైన్ కదా. అప్పుడు మాత్రమే నీవు కొత్తగా నువ్వు జన్మించబడిన వాడవు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది కొత్తగా జన్మించారు? ఎంతమంది కొత్తగా జన్మించారు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చేతులు లేస్తే చాలామంది చేతులు లేస్తాయి. ఎందుకు తెలుసా? 4, 5, 6, 7 వచనాల ప్రకారంగా అలాంటి ప్రేమ కలిగిన వారు మాత్రం నూతన జన్మ పొందుకున్నట్లు. అంతేకాదు నికోదేముతో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట, నూతన జన్మ లేకుండా ఏ ఒక్కరు పరలోక రాజ్యంలోనికి
పరలోక రాజ్యం రావాలంటే ఏం చేయాలి ప్రభువా? కొత్తగా జన్మించాలయ్యా. కొత్తగా జన్మించడం అంటే 4, 5, 6, 7 వచనాలు 1 కొరింథీ 13లో ఉన్న ప్రకారంగా అలాంటి ప్రేమ కలిగి కొత్త జన్మ పొందుకున్నాడు తప్ప ఎవడు రాడు. ఎస్ఆర్నో ఒక మాట చెప్పండి అయ్యా. ఇక్కడ తల్లిదండ్రుల ప్రేమ గొప్పదనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సాడ్ న్యూస్, పరలోకంలో ఆ ప్రేమకు స్థానం లేదు. భార్యాభర్తల ప్రేమ చాలా గొప్పదనుకుంటున్నారు చూసారా, మీకు సాడ్ న్యూస్. మీకు కూడా అక్కడ అలాంటి ప్రేమలు లేవు. అక్కడ శూన్యం, అసలు ఆ ప్రేమకు స్థానమే లేదు అసలు అక్కడ. నా మాట వింటున్నారా? ఇక్కడ లవర్స్ మధ్యలో ఉన్న ప్రేమ చాలా గొప్పది, దానికోసం ఏదది మేఘాలలో తేలిపోతున్నది. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. మీకు సాడ్ న్యూస్, అలాంటి ప్రేమకు పరలోకంలో స్థానం లేదు. ఇక్కడున్న 7 రకాల ప్రేమలో పరలోకంలో ఉండేది కూడా ఒక ప్రేమ, కాపీ పేస్ట్ అయ్యేది ఒకటే. ఆయన అంటాడు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, కానీ ప్రేమే శాశ్వత కాలం నిలిచేది. ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేది ఏ ప్రేమ తెలుసా? 4, 5, 6, 7 వచనాల్లో ప్రేమ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ప్రేమతో పాటు నువ్వు ట్రాన్స్ఫర్ కావాలంటే ఆ ప్రేమలో నువ్వు మిళితం అవ్వాలా. ఆ దైవికమైన ప్రేమలో మీరుంటేనే ఆ దైవికమైన ప్రేమ ఒక రోజున అక్కడ పరలోక రాజ్యంలో నియంతృత్వం జరిగించేది. ద డివైన్ లవ్ విల్ రూల్ ది ఎంటైర్ హెవెన్. లాస్ట్ పోయిన వారం అన్నాం, విన్నారా? డివైన్ లవ్ రూల్స్ హోమ్, డివైన్ లవ్ షుడ్ రూల్ ద చర్చ్. అప్పుడే కదయా ద చర్చ్ విల్ ప్రోగ్రెస్ ఫాస్టర్ అంటాడు ప్రవక్త. కుటుంబాల్లో ఉండాల్సింది కూడా దైవికమైన ప్రేమలే, సంఘంలో ఉండాల్సిన దైవికమైన ప్రేమలే, అంతేనా కదా? నాకు స్టోరీకి ఎక్కువ అయిపోయింది అనుకోండి, నా పిల్లని మీరు ఎవరు కొట్టద్దని చెప్తా. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? కానీ నాకు దైవికమైన ప్రేమ ఎక్కువైంది అనుకోండి, వాడు పరలోక రాజ్యం చూడాలని కోరుకుంటా. ఎస్ ఆర్ నో? ఆ వ్యత్యాసం అట్లాంటిది. కానీ ఒక నిజమైన క్రైస్తవుని యొక్క ప్రేమల గురించి మాట్లాడుతూ దేవుడు తన ప్రవక్త గుండా అంటాడు 62-0601. చాలా జాగ్రత్తగా వినండి. 62-0601. యేసు వైపు తీసుకొనుట, చూచుట కాదు, తీసుకొనుట. యేసు వైపు నున్నట. 130 పారా చూడండి, 130. మరియు ఆ పాత పద్ధతులు ఎన్నటికీ ఆగిపోలేదు. అనేక సార్లు ఏంటంటే ఎవరు చేస్తాడా? సేవకుడు తప్పు చేస్తాడా? చేస్తాడా? చేయకపోతే దేవుడు అవుతాడు ఆయన. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా. మరియు అతడు సత్యమైనది చేయుటకు ప్రయత్నించుచు ప్రజలను సరిగా నడిపించాలనుకునే ఆ ప్రశస్త సహోదరుడు గురువారి యుద్ధకు వచ్చిన ఎడల ఆ మనుషుని దూషణలు చేయుటకు ఆ ప్రాంతంలోనున్న అవిశ్వాసికి లేదా నామకార్థ క్రైస్తవుడికి వేలెత్తి చూపుటకు అపవాది ప్రతిదీ చేయను కదా. ఒక కాపరి తప్పు చేశాడు అనుకోండి, అక్కడ విశ్వాసులు బాగా ఎక్కువ రేగిపోతారు. వారి గుండా అవిశ్వాసి లేదా నామమాత్రం క్రైస్తవులు ఉంటారు సారా, ఎవరు వేషధార క్రైస్తవులు, వీళ్ళు మరీ ఎక్కువ ఏలెత్తి చూపించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఏదైనా ఒక కాపరి సరిగ్గా లేడనుకోండి, ఆ సంఘంలో వారికన్నా ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఎక్కువ ఏలెత్తి చూపిస్తారు ఆ కాపరి పట్ల. దేవుడు అంటారు, ఇదేనా భక్తి? బాగా బోధిస్తారు, ఇదేనా చేసేది అంటారా అనరా? తర్వాత వాడు దాన్ని చేయను. ఒక సహోదరు నుండి దాచగలిగినంత దాచడమే నిజమైన క్రైస్తవ విధానం అని మీకు తెలియదు. ఏంటది? ఒక నిజమైన క్రైస్తవ విధానం ఏంటో తెలుసా? సహోదరు నుండి దాచగలిగినంత దాచడమే నిజమైన క్రైస్తవ విధానం అని మీకు తెలియదు. సమయల్ గారు తెలుసా, పీటర్ ఇట్లా చేశాడండి, పౌల్ గారు స్టీఫెన్ ఇట్లా అన్నాడండి, అమ్మ సత్య సిస్టర్ మీ కూతురు ఇట్లా అన్నది, అట్లా అనొచ్చా? అయ్యో ఊరంతా నోరు పోసుకోరు. మన ప్రాంతీయ భాషలో అదే స్లాంగ్ ఉంటుంది కదా, అందుకే కాపీ కొట్టాలి అప్పుడప్పుడు. ఇక నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది పాస్టర్ అంటే మంచి యాక్టర్ అవుతాడు కావచ్చాడు, లాస్ట్కి బోధించి వాడి చర్మాంక దశలో మంచి హావభావాలు పలుకుతాయి కావచ్చు అన్ని విషయాల్లో వాడికి. అట్లా అన్నాడట, ఇట్లా అన్నాడట. కానీ ఒక నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటంటున్నాడైనా మళ్ళీ చదవండి. ఒక సహోదరుని నుండి
నుండి దాచగలిగినంత దాచడమే నిజమైన క్రైస్తవ విధానం అని మీకు తెలియను. ఖచ్చితంగా ఎదుటివాడికి అమర్యాదగా నడుచుకునేగలిగేటువంటిది, వాడికి నష్టాన్ని కలగజేసేటువంటిది, వాడికి లాభాన్ని కలగజేసేవాడిని సరి చేసేది పర్వాలేదు, కానీ ఎదుటివాడిని ఇబ్బంది కలగజేసి, అయ్యా 4, 5, 6, 7 వచనాలు మళ్ళీ చెప్తున్నా, ఆ వచనం అందుకే మీకు రిఫరెన్స్గా పెట్టాను. దానిలో విరోధంగా మిమ్మల్ని నడిపింపగలిగేటువంటి ఏ విషయాన్ని సరే సాటి సహోదరుని గురించి దాచిపెట్టుకోవాలా. అంతేనా? ఎస్ ఆర్ నో? అదే నిజమైన క్రైస్తవ విధానం. తర్వాత ఏంటది? నాకెవరన్నా మీరు ఫోన్ చేసి బ్రదర్ ఆ బ్రదర్ ఇట్లా చేశాడని చెప్పారనుకోండి, 2 విధానాలు బ్రదర్. అయితే నిన్ను ఆయన ఎదురు కూర్చోబెట్టుకో మాట్లాడతా, దానివల్ల నువ్వు బతుకులు ఎదగవు, ఆ సహోదరుడు కూడా జారిపోతాడు. లేదా సంగతి మరుగు చేయడం రాజుల ఘనత, ప్రేమలో కప్పి పెట్టుకొని దాచిపెట్టుకొని అతని గురించి ప్రార్థన చేస్తావా, నువ్వు బతుకుతావు, అతను బ్రతుకుతాడు. ఏం చేస్తావు, నీ ఇష్టం అది. అంతేనా? ఎదుటివాడు చెడు కార్యాల గురించి మాట్లాడడానికి కాదే మన దేవుడు నిలబెట్టింది. వాటి గురించి మాట్లాడుట ఏనను కూడా మన నోటికి తగదు. ఆమేన్. కానీ మన నోరు మాత్రం ఎట్లుంటుంది? ఆ బ్రదర్ని పాస్టర్ ఇట్లా అన్నాడంట, అది ఎట్లుంటుంది తెలుసా? ఆ విషయం నా నుంచి మా భార్యకి పొక్కే లోపల సంగమంతా పొక్కుద్ది. అది కొన్ని వేగము, సౌండ్ కంటే వేగం, అవి చాలా వేగవంతంగా పాకిపోతాయి. అవి ఇట్లా సర్రని వెళ్ళిపోతాయి. కొన్ని ఏంటి అవి, దాన్ని ఏమంటారు, ఒక పాట ఉంటుంది, ముసలమ్మ ముచ్చట్లు కాదు, సోది ముచ్చట్లు. అవి ఎట్లా వేగవంతంగా వెళ్తాయంటే నాకు కొన్ని ఆశ్చర్యం వచ్చింది. సంఘంలో నాకు తెలిసిన తర్వాత నాకు అర్థమైంది, లాస్ట్కి నాకే తెలిసింది ఈ విషయం అని. కొన్ని విషయాలు నాకు తెలిసింది కదా, అమ్మయ్య పోన్లే దేవుని దయని బట్టి నాకు ఇప్పుడు తెలిసింది అనుకున్నా. తీరా చూస్తే కొంత 2-3 దినాలు అయిన తర్వాత వేరే సహోదరులంతా నాకు చెప్పిన తర్వాత అనిపించింది, అచ్చా నేనేనా లాస్ట్, నేనే బెబ్బే, నాకన్నా వేగవంతంగా ముచ్చట అందరిలో పాకిపోయింది. డు నాట్ స్ప్రెడ్ బ్యాడ్ థింగ్స్. అందరిలో ఉంటాయి బ్యాడ్, ఎవరిలో లేదు. నెవర్ స్ప్రెడ్ బ్యాడ్ థింగ్స్ అబౌట్ ఎనీబడీ. చెడు విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ కాపర్ అట్ట చేసి వేరే కాపర్ గురించి నీకేమొచ్చింది? నీ ఇప్పు చూసుకోసారి, గురువింద గింజ, నీ వీపు చూసుకో, పక్కలు ఇప్పు కూర్చుతావు ఊకే. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు చెడ్డ విషయాలు మాట అక్కర్లేదు మనకు. నిజమైన క్రైస్తవ పద్ధతి గురించి దేవుని ప్రవక్త అంటాడు, నెవర్ స్పీక్ బ్యాడ్ థింగ్స్ అబౌట్ ఎనీబడీ. తర్వాత చెప్పు, దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా? అతడు ఆ మంచి పేరును, ఆ మంచి సాక్ష్యం నిలుపుకోవడం కోసమైనా సరే పోరాడతాడు. నేను జాకబ్ గారిని పట్టుకొని, తెలుసా మా బాబుగాడు అక్కడ జ్వరం వచ్చినప్పుడు ఓఆర్ఎస్ తాగాలంటే తాగలే. పీటర్ ముందు పట్టుకొచ్చి ఒకటే మాట అన్నా, ఇప్పుడు చూడు ఎట్ట తాగుతాడు చూడు, పీటర్ చూడు మస్తు తాగుతాడు, మావాడంటే ఏమనుకుంటున్నావు అనగానే బుడక లేపి చూపించినాడు. అట్లాగే నువ్వు ప్రతి వాని గురించి మంచి చెప్తుంది అనుకో, ఆ మంచి అందరి నోటి నుంచి అతడు పరోక్షంగా విన్నప్పుడు ఆ మంచి పేరును, ఆ మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవడం కోసమైనా చెడు వదిలేస్తాడు అతడు. అంతేనా? ఒక వ్యక్తికి సిగరెట్ అలవాటు ఉంది, కానీ అందరికి మంచి చెప్పు అతని గురించి. ఆ మంచి విని ఆ సాక్ష్యం రాగానే, అయ్యా ఈ మంచి సాక్ష్యం కాపాడుకోవడం కోసం ఆ చెడును వదిలేస్తాను ముందుకు వస్తాడు అతడు. నీ సహోదరుని అగ్నిలోంచి లాగివేయటం అదొక మార్గం. అది నువ్వు చెడు గురించి మాట్లాడినావు అనుకో, ఎట్టగా దొరికినా ఈ ఎదురుగా నీ ముందే తాగుతున్నాడు రేపు పొద్దున. అప్పటిదాకా సాటు తాగినోడు ఇప్పుడు నీ ముందే డైరెక్ట్గా ఏం చేస్తావు ఆ చెయ్యి అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అది కొన్ని కదిలించేవి, కొన్ని గెలకకూడదు మనం, కొన్నింటి కదిలించకూడదు, కొంచెం చాప కింద నీరులాగా వెళ్ళాలా. దీన్నే దేవుడు ఏమంటాడు, పాములు లాంటి వివేచన, పావురం లాంటి నిష్కపటమైన హృదయం కావాలా. వివేచన పాముల్లాగే ఉండాలా. ఈ భక్తిలో చాలా చాకచక్యమైనటువంటి పాములు లాంటి వివేచన ఉండాలా. అన్నిటికీ ఒకే రాయి పనిచేయదు, అన్నిటికీ ఒకటే పద్ధతి కుదరదు. తర్వాత చదవండి. మంచిగా చెప్పండి, నేను కాపర్ల మధ్యలో కూడా ఇప్పుడు మధ్యలో ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇంకో పాస్టర్ గురించి మంచి చెప్తున్న విషయాల కన్నా ఇంకో ఆ పాస్టర్ ఇట్లా ఈ పాస్టర్ ఇట్లా అని చెప్తున్న విషయాలు 90% విన్నా. నాకు వెక్కసం అయిపోయింది విని. అవి వినడానికి కదా మనం ముందుకు పోయింది, దానికోసం కాదు కదా. వాటి గురించి నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా ఎదురుగా ఉన్నప్పుడు అతన్ని నేను సరిచేసే అవకాశము, శక్తి, సామర్థ్యము, ఆ అనుమతి దేవుడు నాకు ఇస్తే నేను చేస్తాను.
అవి తెలుసుకొని నా హృదయాన్ని నేను చీకటి పరుచుకోవడం కాకపోతే నాకు ఎందుకు అవన్నీ? నాకేం అవసరం అవన్నీ? నాకు అక్కర్లే. అతన్ని మార్చగలిగే అవకాశంలో ముందుకు సాగిపోదాం, కానీ చెడు గురించి మాట్లాడుకోవడం వల్ల ఏమొస్తుందయ్యా? ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా, ఆ విశ్వాసి ఇట్లా, ఈ విశ్వాసి ఇట్లా. నువ్వెట్లా? నువ్వు అతని గురించి మాట్లాడి నిన్ను గురించి మరొకరు మాట్లాడతాడు. ఎవరి గురించి మాట్లాడదు. ప్రతి ఒక్కరిని ప్రేమించండి, ప్రతి ఒక్కరిని గౌరవించండి. సిద్ధాంత రూపకంగా వ్యత్యాసం ఉంటే వాళ్ళతో పాటు ఏకీభవించకండి, అంతే. సిద్ధాంత రూపకంగా అయితే ఏకీభవించొద్దు, కానీ అందరినీ ప్రేమించాలి, గౌరవించాలి. ఎందుకంటే శత్రుని ప్రేమించమని చెప్పినాడు, వాడిని ప్రేమించలేవా? ఇటలతో పర్లోక రాజ్యానికి అయ్యా. తర్వాత ఎలాగో ఆ దేవుడికి సరిపడా వ్యతిరేకత ఉండి ఉన్నది కదా, ఒక దుంగను తీసుకొని మరియు ఆ వ్యక్తిని ఇంకా గుంటలోనికి బలవంతంగా త్రోయుటకు ప్రయత్నించకండి. అంటే ఇదివరకే తన వ్యక్తిగతమైనటువంటి తప్పిదాలు, బలహీనతలు కలిగి అతడే పెద్ద గుంటలో పడ్డాడు. నువ్వేం చేస్తావు అంటే పెద్ద మొద్దు రాయి తీసుకొని ఆ గుంటలో ఉన్న పైన వేసేసినట్టు ఉంది, అది పైకి రాకుండా. కరెక్టేనా? అతడే బలహీనతలు, పాపాలు, అతిక్రమాలతో ముందుకు పోతా ఉంటే అతడు ఏం చేస్తా ఉన్నాడు? ఇంకా అలా పడేసి అతని పైన పెద్ద బండి వేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఒక నిజమైన క్రైస్తవ సహోదరుని విధానం గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉంటారు చూడండి. క్రైస్తవ విధానం ఏమనగా అతన్ని పట్టుకొని మరియు ఆ గుంటలో నుండి అతన్ని బయటకు తీసివేయుటయై ఉన్నది. నిజమైన క్రైస్తవ విధానం అంటే తప్పు చేసిన తప్పు అని చెప్పి అని గుచ్చి సంపుడు కాదు. ఆ తప్పిదం నుంచి బయటకు వచ్చినట్లుగా సాధ్యమైనంతగా ప్రార్థనా శక్తి చేత, సహవాస శక్తి చేత అతన్ని బయటకు తీసుకొచ్చి అతని మంచిని గురించి మాత్రమే మాట్లాడి అతన్ని మార్చే ప్రయత్నం చేయాలి. కానీ ఇక తప్పు 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 ఇవాడు సావాలనా? ఇక ఆడు ఎప్పుడు ఎదుగుతాడు? ఇక వాడు నిజమైన క్రైస్తవ విధానం ఏంటంటే మంచిని గురించి మాత్రం మాట్లాడి ఆ చెడును అతను జయించినట్లుగా సహాయపడి ఆ గుంటలోంచి బయటకు తీసుకురాయ్యా. ఇది నిజమైన క్రైస్తవ విధానము. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక తర్వాత కింది పేరా అంతా తర్వాత చదువుకోండి. 149 పేరా చూడండి. అదంతా కూడా దైవిక ప్రేమలో భాగంగా మాట్లాడుతూ వస్తాడు ఆయన. 149 పేరా, 149 పేరా చూడండి. మీకు తెలుసా? నీవిచ్చట తలంచిన కొందరిని గూర్చిచ్చట నేను ఏం రాసుకొని ఉన్నాను. ఆ గుడ్డివాడు వారి ద్వారా మార్చబడలేకుండెను. ఎవరు 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 సరికూర్చొని విను. ఎవర్రా? ఎవరు? గుడ్డివాడు. ఏ గుడ్డివాడి గురించి అడుగుతున్నాడు? దేవాలయ మందిరం మెట్ల పైన కూర్చున్నప్పుడు దేవుడు యేసు స్వస్థపరిచాడు చూసారా? ఆ గుడ్డివాని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నా. అయితే ఆయన అతనికి చూపును అనుగ్రహించెను. అవును, ఆ కథ మనకు తెలియను, మనందరికి తెలిసిన కథ అదంతా. మరియు ఇది కాకుండా అతడు వారికి ఒక చురుకైన ప్రశ్నలు వేసెను. ఇప్పుడు వారు అతడికి వచ్చి ఉండేది. మరియు యేసు నడుచుకుంటూ వచ్చాను. మరియు ఆయన తృణీకరించబడిన వారుగాను మరియు ద్వేషింపబడిన వారుగాను ఉండెను. ఆయన తృణీకరించబడిన పరిశుద్ధ గ్రంథము చెప్పెను. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. అతడు వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను ఉండెను. మరియు ఆయన ఏమై ఉంటాడు అను దానిని గూర్చి పరిశుద్ధ గ్రంథము అంతటిలో ఎట్లు చెప్పబడినో కదా. 150 పేరా చూడండి, 150 పేరా. ఇప్పుడు యేసు చేయు కార్యములు ఎరిగిన వారికి మరియు ఆ కార్యములు తన జీవితములను గూర్చి అని తెలిసిన వారికి ఆయన ఎవరన్నది తెలియను. ఇది యేసు ఎవరన్న విషయం ఎవరికి తెలుసు? ఆయనను గురించి అవగాహన తెలిసిన వారికి మాత్రమే తెలుసు. కరెక్టా? తర్వాత ఇక్కడ మాట చూడండి. కావున వారు ఎటువంటి చెడును ఆయనకు అంటగట్టలేదు, ఎలాగనగా దానిని వారు చూడలేరు. మరియు ఎలాగూ అటువంటి విషయము పట్ల ప్రేమ గుడ్డిదని మీరు ఎరుగుదురు. ఏంటది? లవ్ ఈజ్ బ్లైండ్. ఈ మాట ఈ లోకంలో ఒక పెద్ద సామెత. చాలామంది వాడుతుండగా నేను విన్నాను, కానీ ప్రవక్త వాడంగా ఒక చూడడానికి ఎక్కడైనా దొరుకుద్దాన్ని చాలా వెతికా. కానీ ఆయన అదే మాట చెప్పాడు. ఆ మాట చెప్పిన దానికి దాని వెనకాల ఆ మొదటి కొరింథీలో ఉన్న మాట అదే. అన్నిటినీ నమ్ముతుంది. ఎట్లా నమ్ముతావు? గుడ్డోడే నమ్ముతాడు. ఎవరు నమ్ముతాడు? దేని చేత గుడ్డోడు అవ్వాలి నువ్వు? ప్రేమ చేత గుడ్డోడు అవ్వాలి. అజ్ఞానం చేత, అంధకారం చేత కాదు గుడ్డోడు కావాల్సింది.
నువ్వు ప్రేమ చేత గుడ్డోడు అయినప్పుడు నీకు అందరూ పరిశుద్ధులుగా కనబడతారు. నువ్వు ప్రేమ చేత గుడ్డోడు అయినప్పుడు నీ కళ్ళెదుట ప్రతి ఒక్కడు రక్తం కిందే కనబడతాడు నీకు. నువ్వు ప్రేమ చేత గుడ్డోడు అయినప్పుడు నీతో పాటు సమానంగానే కనబడతారు, కానీ ఏ ఒక్కరి తక్కువగా ఏ ఒక్కరిని ఎక్కువగా నువ్వు చూడలేదు. అంటే లవ్ ఇస్ బ్లైండ్. అన్నింటిని నమ్ముతుందట. అన్నింటిని ఎవరు నమ్ముతాడయ్యా? అన్నింటిని తాలుకుంటుందా? అన్నింటిని సహిస్తుందా? అన్నింటిని భరిస్తుందా? ఇవన్నీ జరగాలంటే ప్రేమ చేత నీ కన్నులు మూయబడాలా. అంటే దాని అర్థము తీర్పు తీర్చేటువంటి నీ గుణానికి పూర్తిగా నువ్వు స్వస్తి చెప్పి ప్రేమ అనే కళ్ళును తెరుచుకోవాలా. ప్రేమ అనేటువంటి కళ్ళు నువ్వు తెరుచుకున్నప్పుడు, అయ్యా ఈ లోకం అనే కళ్ళు తెత నీ ప్రేమ చేతను వాటిని మూసివేసినప్పుడు ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగానే కనబడతాడు నీకు. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా నీకు చక్కగానే కనబడతాడు. మీ కోళ్ళను చూడండి, ఎప్పుడన్నా జంతువులు, మీరు వాటిని కోయబోతున్నప్పుడు కూడా వాటికి తెలియదు మీరు వాటిని కోస్తున్నట్లుగా. మిమ్మల్ని నమ్ముద్దయ్య అది. గొర్రె కసాయి నమ్మినట్లు అంటారు చూసారా? ఎందుకంటే దాన్ని చిన్న పెంచాడు దాన్ని వాడు. పెంచి 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 కసాయుడికి అప్పగించగానే మంచి జరుగుతుందని నమ్ముతుంది అది. ఎందుకంటే ప్రేమ చేత దాని కళ్ళు గుడ్డి చేయబడ్డాయి. మనుషులు అది ఎంతగా నమ్మిందంటే దాని ప్రాణం పోతుందన్న విషయం కూడా దానికి తెలియదు. ప్రేమలు అట్లాగే ఉంటుంది. దేవుని ప్రవర్తన లవ్ ఇస్ బ్లైండ్. తర్వాత కొంచెం ముందుకు రండి. ప్రేమ గుడ్డిదని మీరు ఎరుగుదురు. ఎస్, ప్రేమ అనేక పాపములను కప్పును అని మీకు తెలియను. అంటే ఏంటయ్యా? ఏదైతే తప్పిదాలు చేశారో మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత వాటిని క్షమించడానికి అనేకులు రక్తం వైపు చూస్తున్నారు, కానీ ఈ మార్గాన్ని చూడట్లేదు. నేను అందుకే మీకు పాప నియమంలో పాపాలు క్షమించబడటం పద్ధతులు చెప్తానన్నాను. అన్ని పాపాలు దేవుడు ఒకే రీతికి క్షమించాడు. ఎవ్రీ సిన్ చివరిలో ఎండ్లో రక్తం కింద కడగబడాలి, కానీ రక్తం వరకు వెళ్ళడానికంటే ముందు మరికొన్ని పద్ధతులు పెట్టాడు దేవుడు. వాటి గుండా వెళ్తేనే రక్తం అంగీకరిస్తుంది. వాటి గుండా రాకుండా రక్తము నా దాకా రాకు, నేను అంగీకరించట్లే పోపో అంటుంది అది. లవ్ కవర్స్ మల్టిట్యూడ్స్ ఆఫ్ సిన్స్. అనేకమైన గొప్ప గొప్ప పాపాలను కూడా ప్రేమ కప్పేస్తుంది అయ్యా. కానీ మన తప్పిదాన్ని, మనం చేసిన అతిక్రమాన్ని క్షమించబడడం కొరకు మోకరించి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి రక్తం కోసం చూస్తున్నారే కానీ ప్రేమ గుండా దాన్ని క్షమించబడదామని చెప్పి ఒకరు ప్రయత్నం చేయడం లేదు. ఎప్పుడన్నా సరే నేను తప్పు చేశాను కదా, ఓకే నా పాపాన్ని దేవుడు క్షమించలాగునా నేను అధికంగా ప్రేమిస్తానని చెప్పి ప్రేమను ఎప్పుడైనా చూపించామా? అయ్యా టమాట వినండి, ఈ పద్ధతి మీకు తెలియాలి. ఇప్పుడు ఒక తప్పిదం చేసావు, ఏం చేస్తావు? ఆ రోజు రాత్రి మోకరించి ప్రభు తెలుసు తెలియక చేశాను, నేను క్షమించు, మరొకసారి చేయకుండా ఉంటాను, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభు అడుగుతామా? అడుగుతాం. ఇప్పుడు ఈ లోకంలో క్షమాభిక్ష పెడతారు కొంతమందికి, తెలుసా కదా? జైల్లో వారికి బాగా అధిక కాలం యావజ్జీవ కారాగారం అంటే జీవితకాల ఖైదు పడ్డప్పుడు కానీ లేదా మరణశిక్ష పడ్డప్పుడు కానీ క్షమాపణ కోసం ప్యాడ్ అని అంటారు దాన్ని, ప్యాడ్ అని కోసం అడుగుతారు. క్షమించబడడానికి వచ్చిన అర్జీ పెట్టుకుంటారు, మమ్మల్ని క్షమించండి అని. ఇప్పుడు నువ్వు కూడా దేవుడి దగ్గర నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి ప్రభు నన్ను క్షమించని ఒక అర్జీ పెడతా ఉన్నావు. ఆ అర్జీని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు దేన్ని గుండా దేన్ని పరిగణలో తీసుకుందని క్షమిస్తాడు ఆయన? ఇప్పుడు చెప్తాను చూడండి, వర్తమానం ఓపెన్ చేయండి. రక్తం ఉంది నాకు, ఏదైనా రక్తం కడిగేస్తుంది, నీ మొహం కడుగుతుంది నిన్ను, నీకు దాన్ని కడిగించుకునే విధానం కూడా తెలియదు నీకు. ఇప్పుడు చెప్తారు చూడండి, 57-0419. ఆ వర్తమానం పేరే మీకు సమస్త అని చెప్పుద్ది. ఏంటది? ఎంత అద్భుతంగా చెప్పాడు చూసారా, పర్ఫెక్షన్. అంటే ఆ వర్తమానం అంతా కూడా పరిపూర్ణత గురించే మాట్లాడుద్ది. ఎస్ఆర్లో దాంట్లో చూడండి, దాంట్లో 18వ పేర తెలుగులో ఉంది. గాడ్ బ్లెస్ యూ. మనము కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క లక్షణములను గుణ స్వభావాలను కనుగొంటాము. బైబుల్ మనకు స్పష్టంగా చెప్పినదేమనగా దేవుడు ప్రేమ ఉన్నాడు, కానీ ఆయన ప్రేమమయుడుగా ఉన్నప్పటికీ ఆయన నీతిమంతుడై ఉండవలసి ఉన్నది. ఏంటది? ప్రేమను కలిగి ఉన్న వాడికి నీతిమంతుడికి వ్యత్యాసం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది అయ్యా, అబ్సల్యూట్గా ఉంటుంది. ఎస్ సార్,
నీతిమంతుడు ఆజ్ఞలు ఎక్కువ ఆధారం చేసుకుంటాడు. నీతిమంతుడికి కృపతో సంబంధం ఉండదు. నీతిమంతుడు ఎక్కువగా దేవుని దగ్గర నుంచి ఆదరణ పొందుకోవడానికి చూడు. వాడు ఎక్కువగా ఆజ్ఞలను ఆధారం చేసుకొని నడిచే ప్రయత్నం చేస్తాడు వాళ్ళు. ఎస్ఆర్నో. తర్వాత ఇంకొంచెం ముందు అందుకే అంటాడు ఆయన కావున ప్రేమ అనగా అల్పమైనది మరియు ఆటలాడేటువంటిది అని అర్థము కాదు. ప్రేమ అనగా దేవుని యొక్క న్యాయము. ఏంటది? ఇంగ్లీష్లో అద్భుతమైన మాట ఎట్లా తెలుసా? లవ్ ఈజ్ ద జస్టిస్ ఆఫ్ గాడ్. ఈ రోజున నేను ఒక సుప్రీంకోర్టు తీర్పరిగా నేను నిలబడినాను అనుకోండి, రాష్ట్రపతిని అనుకోండి, నా దగ్గరికి ఒక వ్యక్తి అతను చేసినట్లు గొప్ప పెద్ద తప్పిదమును గురించి నా దగ్గరికి వచ్చి నాకు జీవిత ఖైదు పడింది సార్, నాకు మరణ శిక్ష పడింది సార్, నన్ను క్షమించమని చెప్పేసి ఒక అర్జీని రాసుకొని నా దగ్గర పెడుతుంటే దాన్ని క్షమించడానికైనా సరే ఆ రాష్ట్రపతి ఎలా పడితే అలా క్షమించాడు. అతనికి ఒక ఖచ్చితమైన నియమాలు ఉంటాయి. ఆ నియమాలలో అతడు లోబడి ఉంటే క్షమిస్తాడు ఆయన. ఆమెన్. దేవుడి దగ్గర కూడా మీరు మరలా తెలుసో తెలియక చేసిన మీ తప్పిదాలకు, మీ పాపాలకు మరలా మీరు క్షమించబడాలంటే ఆయన చూస్తున్న న్యాయం ఏంటో తెలుసా? ప్రేమ. లవ్ ఈజ్ అ జస్టిస్ ఆఫ్ గాడ్. ఆ ప్రేమ నీలో ఉందా లేదా చూస్తున్నాడు ఆయన. అప్పుడు నువ్వు క్షమించబడ్డానికి అర్హుడో కాదో చూస్తున్నాడు ఆయన. చాలామంది మరలా చెప్తున్నా, నువ్వు చేసిన తప్పిదాలకు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు క్షమించమని అడిగి 1 గంట 2 గంటలు ఏడ్చి కానుకపెట్టలో కొంచెం పెద్ద మొత్తంలో వేసి క్షమించబడ్డాను అనుకొని దయచేసి ఆ భ్రమలో ఉండకు. నాకు దేవుని యొక్క లేఖనాలను నేను చూసిన అంతట్లో కూడా ద గ్రేటెస్ట్ వే, ఒక వ్యక్తి బాప్తిజం తీసుకున్న తెలిసి తెలియక చేసిన తప్పిదాలకు ద గ్రేటెస్ట్ వే టు రెమిషన్ ఆఫ్ దర్ సిన్స్, మరలా వాళ్ళ పాపాల నుంచి వారు విముక్తి పొందుకోవడానికి ఉన్నటువంటి ఏకైక సర్వోత్తమమైన మార్గం ఇది ఒక్కటే. ఏంటో తెలుసా? నా పాపాలు కప్పబడాలా. ఇప్పుడు మీరు చూడండి, మోషేని చనిపోయిన శవాన్ని ఎవరు ఎత్తుకుపోతుంటే మిఖాయేలా గబ్రియేలా? మిఖాయేలా చేంజ్ చేశాడు ఆయన పైన. వాడు దుప్పటి కప్పే ప్రయత్నం చేశాడు. ఎవడు? దుష్టుడు. పాపములనే దుప్పటి కప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడు చేసినటువంటి సమస్యను చూపిస్తున్నాడు, తప్పిదాలు చూపిస్తున్నాడు, రాళ్ళు ఇసిరేసాడు, కానీ ఆజ్ఞ పలకలు పడేశాడు, కోప్పడ్డాడు, నువ్వు మాట్లాడమంటే కొట్టాడు అని కొన్ని కప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మన పైన ప్రేమ అనే వస్త్రం ఉందనుకో, మన మలినాలన్నీ కప్పబడతాయి. ఆయన అదే అన్నాడు. ఆయన దేవుడు ఒక వ్యక్తిని క్షమించాలనుకునేటప్పుడు ఏ న్యాయ విధుల గుండా ఒక వ్యక్తికి ఇవ్వవలసిన క్షమాపణ చూస్తాడంటే ద లవ్ ఈజ్ అ జస్టిస్ ఆఫ్ గాడ్. ప్రేమే దేవుని యొక్క న్యాయము. ఆ న్యాయాన్ని బట్టే దేవుడు తీర్పు తీర్చేది. దీన్ని బట్టే కదయ్యా మత్తయి సువార్త 25లో కొంతమంది వధువుకి సహాయం చేసిన వారిని సైతం నిత్యత్వంలో ఉంచుకున్నాడు అన్నాడు. ఈ న్యాయాన్ని బట్టే. ఎసారా? వధువుకి సహాయం చేసిన వారు కూడా నిత్యత్వంలో కనబడుతున్నారా? దేనిని బట్టి? నీతిని బట్టే. వారి దగ్గర రక్షణ ఉన్నదా? వర్తమానం ఉన్నదా? లేదు. వారి దగ్గర ఇదిగో ఈ యొక్క న్యాయం ఉన్నది. ప్రేమ ఉండడాన్ని బట్టి ఆ ప్రేమను చూసే నిత్యత్వాన్ని ఇచ్చాడు. కానీ అదే ప్రేమ వధువై జీవిస్తే భార్య అవుద్దామే. అదే ప్రేమై వధువుగా నీవు జీవించినట్లయితే ఆయన భార్య అవుతాం. కానీ ప్రేమ ఉన్నదా? 4-5 వచనాలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరలా చెప్తున్నాను, మర్యాదగా నడుచుకోవట్లేదు మనం. ఎప్పుడో జరిగిన 10-20 ఏళ్ళ కింద జరిగిన ముచ్చట్లు ఇంకా మనసులో పెట్టుకొని అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నాం మనం. త్వరితంగా కోప్పడుతున్నాం మనం. స్వప్రయోజనాలే చూసుకుంటున్నాం కానీ ఎదుటి వారి కొరకు మనం బ్రతుకుతున్నట్టుగా లేదు. ఆయన దేవుని యొక్క న్యాయమే ప్రేమ అన్నప్పుడు ఆ న్యాయాన్ని మనము విరోధంగా పోయి, లేదు నేను విశ్వాస న్యాయం కూడా ఎత్తబడతా ఏంటది, లేదు నేను వర్తమానాల కూడా ఎత్తబడతా ఏంటది. అసలు విశ్వాసం యొక్క అంతమే ప్రేమ, వర్తమానాల యొక్క అంతమే ప్రేమ. పౌలు గారు అంటారు, పాత నిబంధన కొత్త నిబంధన అన్ని కలిపి అసలు ఉపదేశసారం ఏదనగా, గుర్తున్నదా? అసలు ఆజ్ఞలన్నీ తీసుకొచ్చి మిక్సర్ గ్రైండర్లు వేస్తే బయటకు వచ్చి జ్యూసే ప్రేమ. అది లేకుంటే ఎలాగో 1200 వర్తమానం చదువు, నువ్వు ప్రేమ ఉత్పత్తి కాకపోతే ఎట్లా వస్తావు నువ్వు? దేవుడి యొక్క న్యాయము తీర్పే అది. అది అర్థం కాకపోతే ఎట్లా?
నీకు కావాలా బాప్తిజం అనేటువంటి ప్రేమ బాప్తిజం కావాలా? ప్రేమ అనే బాప్తిజం వస్తే నీ దగ్గర చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి అయ్యా. ప్రేమ అనే బాప్తిజం పొందుకున్నావు అనుకో, దేవుని ప్రవక్త అంటాడు ఒక ప్రత్యేకమైన కార్యం జరుగుతుందంట. చూడండి 56-0726. ఆ వర్తమానమే చెప్పొద్దు మీకు, అదేంటది? ప్రేమ. ఏ ప్రేమ? మళ్ళీ ఆకర్షణ ప్రేమ చెప్పకండి. 1 కొరింథీ 13:4-5-6-7 వచనాలు ఉన్న ప్రేమ. ఆ ప్రేమ గురించే మాట్లాడుతున్నాం మనం. ఆమేన్. దాంట్లో 31వ పేరా చూడండి. The first little Bible I ever got. When I first started to preaching, used to be in the Baptist church. చదువు. Somebody keep asking, Brother Branham, you think it's wrong to smoke? You think it's wrong to drink? చాలా మంది అన్నారు నాతో ఏమని, మంచిగా చూడండి 31 పేర కరెక్టేనా? ఆయన అన్నాడు, సోదరుడు బ్రహ్మా, పొగ తాగడం తప్ప, మద్యపానము మందు తాగడం తప్ప. అండ్ ఐ రోట్ ఏ లిటిల్ ఆన్సర్ ఇన్ మై బైబిల్. అప్పుడు నేను నా చిన్న బైబిల్లో సమాధానం రాసుకున్నాను. చూడండి ఏంటది? ఐ హ్యాడ్ ది ఆన్సర్ ద మ్యాన్. ఆ మనుషునికి నేను సమాధానం చెప్పాను. నేను అన్నాను, అయ్యో పాస్టర్ గారు మా ఆయన తాగుతున్నాడండి, డోంట్ ఆస్క్ మీ ఫూలిష్ క్వశ్చన్స్. ఏంటది? మీకు అర్థం కాలే? మా ఆయనను కొడుతున్నానండి, డోంట్ టెల్ మీ ఫూలిష్ థింగ్స్ అని అన్నాను అనుకో, కాపర్ అంటాడు అని చెప్పమంటాడు, చెప్తే ఏం పట్టించుకోడు. ఇంకోసారి రాను పని దగ్గరికి నేను. అవునా కదా? అక్కడ కూడా ఒక ప్రశ్న ఏంటది? స్మోకింగ్ చేయడం డ్రింకింగ్ చేయడం రాస్తుంటే అప్పుడు ఆయన అంటాడు, డోంట్ ఆస్క్ మీ ఫూలిష్ క్వశ్చన్స్. తర్వాత చూడ అంటాడు ఆయన. Make this up in your mind. If you love the Lord. ఇది ఈ విషయాన్ని నీ మదిలో పెట్టుకో. ఏంటది? ఇఫ్ ఒకవేళ యు లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, అసలు నీవు నీ హృదయాంతరంగంలో నుంచి అనుకుని దేవుణ్ణి ప్రేమించినట్లయితే నువ్వు ఎన్నటికి పొగ తాగవయ్యా. నీ హృదయాంతరంగం నుంచి నువ్వు నిజంగానే దేవుని ప్రేమిస్తే నువ్వు మందు తాగవు. నీ హృదయాంతరంగంలో నుంచి నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే అమర్యాదగా నడవవు, త్వరగా కోప్పడవు, నువ్వు నిజంగా స్వప్రయోజనం చూసుకోవు, ఏ ఒక్కడికి ఇబ్బందిని కలగజేయవు, త్వరగా కోప్పడవు, అన్నిటిని తాలుకుంటావు, అన్నిటిని సహిస్తావు, ఎప్పుడో జరిగినటువంటి అపకారాన్ని మనస్సులో ఉంచుకోవు. ఎప్పుడు నువ్వు నిజముగా నీ హృదయాంతరంగం నుంచి దేవుణ్ణి ప్రేమించినట్లయితే. అంటే ఒకడు పాపాలు తప్పిదాలు చేయకుండా ఉండాలి అంటే, నా మాట వినండి. చాలామంది కిందకి చూస్తున్నారు, నన్ను చూడండి. ఎందుకు చెప్పనా? చాలామంది అంటారు, మా బాబు తప్పు చేస్తాడండి, మీరు రండి పాస్టర్, మీరు మాట్లాడారు ఆయనతో. మరి మాట్లాడితే వినడైతే ఇప్పటికి ఎప్పుడే వినాలి వాడు. ఏందది? చాలామందికి విషయం అర్థం కావడం లేదు. కాదండి, మా ఆవిడ నా మాట ఏంటలేదు, మా ఆవిడతో మాట్లాడు ఒకసారి, మా ఆయన నాతో మాట ఏంటలేదు, మా ఆయన సరిగ్గా ప్రేమించట్లేదు, మా ఆయనతో మాట్లాడండి ఒకసారి. మాట్లాడితేనే వింటారా? అంటే మాట్లాడితే మీరు మారిపోతారా? అంటే ఇంతకాలం మీతో ఎవరు మాట్లాడలేదా? నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందిగా. మాట్లాడితేనే మారితే రాకుండా ముందు నా కాపర్లు ఏం చేయలేదా? మాట్లాడారుగా. మాట్లాడడం వల్ల కాదయ్యా ప్రజలు మారేది, వారు ప్రభువుని అమితంగా ప్రేమించినట్లుగా వాళ్ళని చేయిస్తే ఆటోమేటిక్గా మారుతారు. అవునా కదా? నాకు పేకాట అలవాటు ఉంది. నన్ను ఎంతమంది చెప్పినా నేను మారలే, ఎంతమంది చెప్పినా నేను మారడంలే. నేనేం చేయాలి? అసలు ప్రభు ప్రేమను నాలో అత్యధికంగా పెంపుదల చేయించుకున్న మొదటి దినంన నేను నా ప్రభువుకి ఇష్టం లేదు ఏది చేయకుండా నేను మానేస్తాను. అంటే పాపమును జయించవలసింది ప్రేమ చేత కాదు బ్రదర్. మీరు బైబిల్లో నుంచి 7 ముద్రల నుంచి ఒక మర్మయుక్తమైన ఒక కత్తి తీసుకొచ్చి మా కొడుకును పొడిచి మార్చు అంటే పేరెంట్స్ అట్లా మనుషులు అట్లా కోరుకుంటారయ్యా. మా కుటుంబాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, మా ఇంట్లో సరిగ్గా మారడం లేదు, మీరు వచ్చి చెప్పండి, వాక్యం చెప్పి. మీరు వాక్యం చెప్తే మారిపోతారు, వాక్యం చెప్తే మారుతారు.
వాక్యం చెప్పుట వలన వారికి జ్ఞాన వివేచనలు కలుగుతాయి, కానీ మార్పుకు సంబంధించిన మారు మనసు ప్రేమ వల్ల కలుగుతుంది. నేను వచ్చి చెప్తాను, మంచి అంటే చెడు అంటే తెలుస్తుంది. ఏది మంచిదో ఏది చెడో అర్థమైపోద్ది వాళ్ళకి. జ్ఞానము అజ్ఞానం మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. దేవుడికి ఏది ఇష్టమో ఏది కాదో తెలుస్తుంది. కానీ వారిని దేవుణ్ణి బాగా వారు అత్యధికంగా అమితంగా హృదయాంతరంగంలోంచి ప్రేమించినట్లుగా వాళ్ళని చేసామనుకోండి, అప్పుడు కదయ్యా వారు నిజంగా వారి యొక్క పాపాలను వారు జయించగలిగేది. నీ హృదయాంతరంగంలోంచి నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఈ యూట్యూబ్లు, ఈ షార్ట్లు, సోషల్ మీడియాలు, ఇన్స్టాగ్రామ్లు, ఈ స్త్రీ వ్యామోహాలు ఇవి ఉండవు మీ పైన. అధికమైన ప్రేమ లేకపోవడం వల్లే అధికమైన బలహీనతలు కనబడుతున్నాయి. అధికమైన ప్రేమ ఉన్న చోట ఈ బలహీనతలన్నీ జయించగలుగుతాం మనం. వి నీడ్ మోర్ లవ్. అందుకే అంటాడు, టుడే చర్చెస్ నీడ్ దిస్. సంఘాలకు ఈ దినాన కావాల్సింది ఇది అన్నాడు ఆయన. ఎంత ప్రేమ కావాలి ప్రభు పైన? ప్రాణాలు పెట్టగలిగేంత ప్రేమ కావాలి. సమస్తాన్ని దేవుడి కోసం అర్పించగలిగే ప్రేమ కావాలి. అలాంటి ప్రేమ లేకుండా ప్రజలలో మార్పు ప్రేమల వల్ల కలుగుతుంది. కొట్టడాల వల్ల ఎవరు మారరు, తిట్టడాల వల్ల ఎవరు మారరు. ఈ బోధ మీరు క్రీస్తుని ప్రేమించినట్లుగా చేసేదే కానీ ఈ బోధ నేరుగా మిమ్మల్ని మార్చదు. ఒకవేళ ఈ బోధ నేరుగా మిమ్మల్ని మారిస్తే కనుక అన్నమాటేనండి, నేను అందరూ తెల్ల చీరలు కట్టుకొని రండమ్మా అని చెప్పిన. ఎంతమంది కట్టినారు? 2-3 దినాలు చూసిన తర్వాత ఎగిరిపోయినాయి. క్రీస్తు సాక్షిగా మన వస్త్రధారంలోనూ మన నడకలో అన్నిట్లో ఉండమని చెప్పాగా. కొన్ని దినాలకు ఎగిరిపోయింది అది. పురుషులే గట్టిగా పట్టుకున్నారు. ఇలా చొక్కాలు ఉతికింది మీరే కదా. మీ తెల్ల చీరలు ఉతుకోలేకపోయినారు. మీరు వేసుకోండి, మేము వేసుకోమనుకున్నారా? ఇప్పుడు మీ తెల్ల చొక్కలు ఉతికినవారు మీ స్త్రీలే. అంటే మీరైతే వేసుకున్నారుగా మేము వేసుకోవద్దు అనుకుంటున్నారు వాళ్ళు. అంటే విచిత్రమైనటువంటి వ్యత్యాసాలు. అంటే బోధ ఒకటే వెళ్ళింది, అందరి చెవుల్లో పడింది, అందరిని ఒకే మార్పు తీసుకురాలేదు కదా. ఎందుకంటే ఎవరు ప్రభువుని అమితంగా ప్రేమించారో వారు లోబడుతున్నారు అంతే. మార్పు ప్రభువుని అమితంగా ప్రేమించడంలోనే ఉంటుంది. కానీ బోధ మీరు ప్రభువుని అధికంగా ప్రేమించినట్లుగా చేసేదే. ఏదైనా గురించి వినండి, వివరణ బోధలు మాత్రమే ప్రేమలు ఎక్కువ పెంచుతూ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ముర్గు ముసలం తెలుసా? ముర్గు ముసలం తెలీదా? ఫేమస్ చికెన్ వంటకం. అది చాలా అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెడితే కరిగిపోయినట్టే ఉంటుంది అది. ఇట్లా నేను ఇంకొక 10 నిమిషాలు వివరించిన అనుకో, నెక్స్ట్ ఇంటి చర్చ దాటి వెంటనే అందరు యూట్యూబ్లలో, గూగుల్లో ముర్గు ముసలం టైప్ చేస్తారు. రైటా? ఎస్ ఆర్ నో? అంటే నా వివరణ, నా బోధ ఆ పదం పట్ల, ఆ వస్తువు పట్ల మీకు ఆసక్తిని, ప్రేమను కలగజేసింది. అంతేనా? కానీ తిన్నాక కదా మీరు నిజంగా తెలుసుకునేది. ఈ బోధలు కూడా అంతేనయ్యా. క్రీస్తుని గురించి మీకు అధికంగా తెలియపరచడానికి, క్రీస్తు మిమ్మల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడో మీరు క్రీస్తుని గురించి అధికంగా తెలుసుకుంటున్న కొలది మీరు ఆయనను అధికంగా ప్రేమించిన గల కారణాలు నేను చూపిస్తాను, కానీ మీలో ప్రేమ నేను ఉత్పత్తి చేయలేను. నేను ఈ బోధ మిమ్మల్ని ప్రేమించడానికి ప్రేరేపిస్తుంది అంతే. ఆ ప్రేమ మీలోని బలహీనతలు జయించినట్లుగా మిమ్మల్ని నిజంగా మీరు విజయశీలు ఉన్నట్లుగా తయారు చేస్తుంది. అందుకే అంటాడు, లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచం అంతట్లో అత్యంత గొప్ప శక్తి ప్రేమలోనే ఉన్నది. అంతేనా? అబ్రహాం లింకన్ తన భార్యను ఎట్లా మార్చుకున్నాడయ్యా? ప్రేమతోనే మార్చుకున్నాడు ఆయన. ఎస్ఆర్నో? ముర్ఖురాలైనటువంటి నిన్ను క్రీస్తు ఎట్లా మార్చుకుంటున్నాడు? ప్రేమతోనే మార్చుకుంటున్నాడు. అట్లాగే నిన్ను నీవు, నీ సహోదరుని, నీ భాగస్వామిని, నీ కుటుంబీకుల్ని ప్రేమతో మార్చుకోవాలా. ఈ ప్రేమ లేకుండా బలహీనతలున్నాయి వచ్చి మాట్లాడంటే నేను మాట్లాడతా, ఎందుకంటే రాకపోతే మళ్ళీ పాస్టర్ రాలేదంటూ వారు. నా మాట విన్నారా? వచ్చి మాట్లాడు బ్రదర్ అంటే నేను వచ్చి మాట్లాడతా. నాకు తెలుసు అంతరంగంలో వచ్చి మాట్లాడడం వల్ల ఏం జరగదని నాకు తెలిసే విషయము. కానీ రాకపోతే పిలిచా రాలేదు పాస్టర్ మా ఇంటికి అని అనుకుంటావు కాబట్టి వచ్చి కూర్చుంటా. నువ్వు పెట్టే 2 ముక్కలు తినిపోతాయి ఇక నేను. కానీ నన్ను వచ్చి అడిగి, అయ్యా నా కూతురు ఉంది, ఆత్మీయంగా బలహీనంగా ఉంది, ఏం చేస్తే బాగుపడుతుందో చెప్పండి అని నన్ను అడగాల. దానికి బదులుగా వచ్చి మాట్లాడు, కూర్చొని మాట్లాడు. వాడికి కూడా అర్థమైపోతుంది ఏమని, వచ్చి కూర్చొని ఎదురుపోయి షేర్ అయ్యి నాకు అర్థమైపోతుంది. ఓకే, నాకు 1 గంట సేపు క్లాస్ వీక్తారు, ఇప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి,
అని రెడీ అవుతారు రెడీగా. ఎస్ సార్ నో ఎస్, అంతేనా కదా? మార్పు అట్లా రాదే, దొరకబట్టి కూర్చోబెట్టి టార్గెట్ చేసి నన్నే చూడు, నేను కొన్ని విషయం చెప్తా, నన్నే అట్లా మారుతాడా వాడు? అట్లా మారుతారా ప్రజలు? ప్రేమతో మారుతారయ్యా. లవ్ దెమ్, షో లవ్. దైవికమైన ప్రేమ చూపించండి, సహనం కనపరచండి. ఆ 1 కొరింథీ 13 4, 5, 6, 7 వచనంలో చూపించండి. ఎందుకు మారడయ్యా? నీ భర్త ఎందుకు మారడు? నీ భార్య ఎందుకు మారదు? నువ్వెందుకు మారవు? అంతేనా? ఆ విధంగా మార్చే ప్రయత్నం చేసుకోవాలి. కానీ దైవికమైన ప్రేమలో అయ్యా ఆ మార్పు వస్తేనే కదయ్యా మనం అందరం కూడా నిజంగా దేవుని రాజ్యానికి వెళ్ళగలిగేది. వి నీడ్ దట్ బాప్టిజం ఆఫ్ లవ్. ఆ ప్రేమ అనేటువంటి బాప్తిజం మనందరికీ కావాలా, అంతేనా? కానీ ఆ ప్రేమ అనే బాప్తిజానికంటే ముందు ఏముంటుంది? బాప్తిజం వెళ్ళినప్పుడు దేంతో ప్రారంభమవుతుంది? బోధ చేత ప్రారంభమవుతుంది. ఆమేన్. ఆ బోధ మీలో రక్షణార్థమైన మనస్సును కలగజేయాలా, కరెక్టేనా? అప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం కూడా మీరు బాప్తిజం పొందుకోవాలా. మీలో నేను కనుక దైవికమైన ప్రేమను పుట్టించాలంటే నేను బోధించాలా. ఆ బోధ మీలో ఏది పాపములు జయించుటకు కావాల్సిన అధికమైన ప్రేమను మీలో ఉత్తేజపరచినట్లుగా అది పుట్టాలా. అప్పుడే కదా మీరు ప్రేమ అనే బాప్తిజాన్ని పొందుకొని పాపాలను జయించగలుగుతారు. దాన్నే ప్రవక్త అన్నాడు, ఈ స్మోకింగ్, డ్రింకింగ్లు, గ్యాంబ్లింగ్లు, తిరుగుళ్ళు ఇవన్నీ కూడా ప్రేమతో జయించి మార్చుకోండి అయ్యా. కొట్టడం వల్ల, తిట్టడం వల్ల, తర్వాత మాటికి ఫోన్ చేసుకోవడం వల్ల, చెయ్యి వీడియో కాల్ చేయి, చూపించు ఎక్కడున్నావు, చెయ్యి వీడియో కాల్ చెయ్యి. చాలామంది బతుకులు ఎట్లా తయారైనాయి. ఆయన నాకు ఎందుకో డౌట్ వస్తుంది, ఒకసారి వీడియో కాల్ చేయండి, నాకు ఎందుకో డౌట్ వస్తుంది, లొకేషన్ పంపించండి. నీ లొకేషన్ అడగడం వల్ల, వీడియో కాల్ చేయడం వల్ల, ఫోన్లు హ్యాక్ చేసుకోవడం వల్ల మారతారా? మూర్ఖత కాకపోతే అనుమానాలు ఇంకా పెంపొందించబడతాయి తప్ప, అవిశ్వాసం ఒకరిపైన ఒకరు పెరుగుతుంది తప్ప ప్రేమలు ఉత్పత్తి కావయ్యా. రుజువులు అడిగే చోట, ఆధారాలు అడిగే చోట ప్రేమలు ఉత్పత్తి కావు. ప్రేమ ఉన్న చోట అన్నిటిని నమ్మును, అన్నిటిని తాలుకోను, అన్నిటిని సహించును. అలాంటి ప్రేమ దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. వచ్చే భాగం కూడా మీకు మళ్ళీ దైవికమైన ప్రేమను వడ్డిస్తాం మనం. దయచేసి నెక్స్ట్ టైం మళ్ళా ఈ అంగన్వాడీలో మీ హైట్ వెయిట్ చెక్ చేయడం పడుతుంది. అప్పుడన్నా మీ మార్పులు చేర్పులు ఎదుగుతాయని ఆశిస్తున్నాను. మీ అందరికీ దేవుడు సహాయం చేయను గాక. కొంచెం బరువు పెరిగి వస్తారా? దైవికమైన ప్రేమలో పొడుగు పెరుగుతారా? గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక. దేవుడు మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు సమయల్ బ్రదర్ గారు చెప్పబడిన వాక్యమును బట్టి ప్రార్థన చేస్తారు. అంతేకాకుండా భాగ్య అనేటువంటి భవ్య అనేటువంటి ఆ సహోదరిని గురించి ప్రార్థన చేద్దాం. ఆ సహోదరికి ఆరోగ్యం బాగాలేదు, కడుపు నొప్పితో బాధపడుతున్నది. ఆ సహోదరి సంపూర్ణంగా స్వస్థపరచబడాలి. అంతేకాకుండా ఎపప్రాయు, అంతేకాకుండా సహోదరి మన శిరోమణి గారి యొక్క బంధువులలో ఎవరమ్మా ఇక్కడ దేవానంద్ అనేటువంటి ఒక సహోదరుడు యొక్క ఆరోగ్య విషయంలో కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ఎపప్రా, దేవానంద్ మరియు మేరీ. కొంచెం ప్రార్థనకు ముందు పేర్లను చెప్తే చక్కగా ఉండదుగా. అంతా ఇలా చివరిలో చెప్తాను. అయినా సరే గాడ్ బ్లెస్ యు. దైవికమైన ప్రేమ మనం ముందుకు సాగిపోదాము. మీరు కూడా దైవికమైన ప్రేమ ముందు జాగ్రత్తగా ఉండండి. ఆమేన్. అయ్యా భవ్యాన్ని గురించి, ఎపప్రాని గురించి, దేవానందని గురించి, తర్వాత మేరీని గురించి మీ మెమరీ పవర్ టెస్ట్ చేయండి. ఇక ప్రార్థన అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసు ప్రభు నీ వందనాలయ్యా. నీ ప్రేమాన్ని, వాత్సల్యతను బట్టి, నీ కృపాన్ని, బహుళతను బట్టి ప్రభు అయ్యా ఈ సృష్టిపబడక ముందే ప్రభుత్వం మీ ఆలోచనలు మమ్మల్ని ఈ దినాన్ని, ఈ సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా పరలోకతను ఈ గడియను, ఈ సమయాన్ని ప్రభుత్వం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా అతను ఈ సమయంలో ప్రభుత్వం మమ్మల్ని సంతోషపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. పరలోకపు తండ్రి యేసు ప్రభు నీ వందనాన్ని, ప్రేమను బట్టి ఇదిగో రాజతండ్రి నాయన, నీ కృపను బట్టి ప్రభు తండ్రి నాన్న, ఇదిగో ప్రభు తండ్రి మీ దాసుని ఎత్తి పట్టుకొని ప్రభు ఇదిగో మీ అభిషేకం ద్వారా ప్రభు తండ్రి నాన్న, ఇదిగో మా కొరకు అయ్యా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని ప్రభు తండ్రి నాన్న మీరు సిద్ధపరిచి ఉంచి అయ్యా తను మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా పరలోకపు తండ్రి నాన్న, మా జీవితంలో ప్రభు తండ్రి 20 సంవత్సరాల అయ్యా తండ్రి నుండి ప్రభు తన ప్రేమ అంటే ఏంటిదో ప్రభు తండ్రి నాన్న ఇదిగో పైనే ప్రభు తండ్రి మేము చూసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళమై ఉన్నాం. అయ్యా ప్రేమ అంటే ఏంటిదో అయ్యా తను
ఈ కాలానికి ఏబట్టి ఒక వర్తమానం ద్వారా అయ్యా తండ్రి నాయన ఇదిగో ప్రభు తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఆ ప్రేమను కలిగి ఉండడానికి ప్రభు తండ్రి నాయన ఇదో ప్రయాసపడమని సెలవిచ్చినట్టు దేవుడికి అయ్యా తండ్రి నాయన మా జీవితంలో ప్రభు ప్రేమతో కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఆ ప్రేమే మీరైనారు కనుక ప్రభు మిమ్మల్ని పోలి నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయా పరలోకపు తండ్రి నాయనానికి స్తోత్రాలు. ఇదిగో ప్రేమ గురించి ప్రభు అనేకంగా ప్రభుత్వం మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా అలా కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. అవును ప్రభు తండ్రి మా జీవితంలో ప్రభుత్వం ఇదిగో కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభుత్వం అన్నారు ఏది మేము కలిగి ఉండలేము ప్రభుత్వం. అయా గడిచిన కాలంలో ప్రభు అయా తను గడువు పట్టిన కాలంలో ప్రభుత్వం అయా వాటన్ని ప్రభుత్వాన్ని కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించండి. మా జీవితంలో ప్రభుత్వం నా ప్రేమను కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయా దయగలిగితే మరొకసారి ప్రభుత్వం అయా కొరింథీయులకు రాసిన పత్రికలో అయ్యా తన 13వ అధ్యాయంలో ప్రభు దేవుడి యొక్క ప్రేమ అయ్యా తండ్రి దానిని పైననే మేము చూసి ఉన్నటువంటి వాళ్ళం ప్రభు. అయా ప్రేమ ప్రభుత్వం గుడ్డిగా ప్రభు ప్రతిదాన్ని నమ్మే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభు. తన ప్రేమ యొక్క బాప్టిజం పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. రాసాయనిక స్తోత్రాలు ప్రభుత్వం ఇదిగో ప్రభుత్వం ప్రేమలో ప్రభుత్వం న్యాయం ఉందన్నావు ప్రభు. ఆ న్యాయం బట్టి ప్రభుత్వం శిక్షింపబడతారని సెలవిచ్చిన దేవుడికి ఓ దయగల తండ్రి మేము శిక్ష పాత్రలు కాకుండా ప్రభు నీ ప్రేమకు తీర్పులో అయ్యా తండ్రి నన్ను తీర్పు పొందే భాగ్యం మాకు అనుగ్రహించండి. నీ ప్రేమను కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. పరమ తండ్రి యేసు ప్రభునికి స్తోత్రాలు ప్రభు. ఇది విన్నటువంటి వాక్యం ప్రభుత్వం మంచి నేల మీద పడినట్లు ప్రభు అయ్యా తన నేల మీద పడి ప్రభుత్వం నూరంతలో పలబడుతున్నా కూడా కృపను మాకు అనుగ్రహించండి నాయన. అయ్యా తను ఇక్కడ మోకరించిన ప్రతి పరిశుద్ధులను బట్టి నీకు స్తోత్రాలు. ఈ ప్రేమను అయ్యా తన ప్రతి హృదయంలో అయ్యా ప్రభు యేసుక్రీస్తు నామములో అది మొలకబడును గాక ప్రభు. అవును ప్రభు నువ్వు ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడికి నాయన. అయా క్రైస్తవుడిగా ప్రభుత్వం మేము ఉండాలంటే ప్రభు ఆ ప్రేమను చూపించాల్సినట్టు వారమై ఉన్నాం. దయగల రాజ్యానికి స్తోత్రం. ఆ ప్రేమను కలిగి భాగ్యం మాకు అనుగ్రహించండి. ఇదిగో రాజు తండ్రి నన్ను ఇదిగో పరిశుద్ధ పోలంటే ప్రభుత్వం నన్ను క్రీస్తును పోలి నడిచినట్టు నన్ను పోలి నడుము వచ్చిన దేవానికి స్తోత్రం. అయా నీ వాక్యం పోలి నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. వాక్యం మీరయ్యున్నారు కనుక ప్రభుత్వం నన్ను మిమ్మల్ని పోలి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన. దయగల రాజ్యానికి స్తోత్రాలు తండ్రి. నన్ను ఇదిగో ప్రేమ గురించి ప్రభు అయా తండ్రి నన్ను ఈ కాలంకి ఒక వర్తమానం ద్వారా అయా తండ్రి నాన్న ఇదిగో ప్రభు మీరు మాకు అయా స్పష్టంగా చూపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అలా కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. అలా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన ప్రభు. అలా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభు. అయ్యా మా బలము మా శక్తి సరిపోదు కానీ ప్రభు అయ్యా నీ కృప ద్వారా ప్రభుత్వం మమ్మల్ని నడిపించమని ప్రార్థన ప్రభు. ఇదిగో కృప కలుగును గాక కృప కలుగును గాక అన్నప్పుడు ప్రభుత్వం నాన్న ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడే ప్రభుత్వం కృప కలుగును గాక కృప కలుగును గాక ప్రభు పరిపూర్ణమైనటువంటి అయా మూలరాయి ప్రభుత్వం తలరాయి అయా కూర్చున్నట్టు సెలవిచ్చినట్టు దేవానికి స్తోత్రం. అలా పరిపూర్ణమైన స్థితిలో మేము కలుగునే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయా పరలోకపు తండ్రి నీకు ప్రేమ ప్రభుత్వం అయా తండ్రి పరిపూర్ణమైన ప్రేమను మేము కలుగునే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయా తండ్రి మా జీవితంలో ప్రభుత్వం ఏ ఒక్కటి తప్పిపోకుండా ఇదిగో రచితండ్రి పరిపూర్ణ మానవుడి యొక్క విశ్వాసంలో ప్రభు 7 మెట్లు ఇచ్చినటువంటి దేవుడివి. ఆ 7 మెట్లలో ఏ ఒక్క మెట్లు లేకపోయినా పరిపూర్ణత స్థితికి మాకు కలగలేదు రాజా. అయా 7 మెట్లు కలిగి ఉన్నప్పుడే పరిపూర్ణమైనటువంటి యొక్క స్థితి కలిగి ఉంటుందని సెలవిచ్చింది దేవానికి. అయా పరిపూర్ణమైన స్థితి కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. పరిపూర్ణమైన ప్రేమను మేము కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఏ మాత్రం అయ్యతను కొదవలేకుండా సహాయం చేయండి. పరమతండ్రి యేసు ప్రభునికి స్తోత్రాలు ప్రభుత్వం ఇదిగో అయ్యతన స్వస్థత కొరకు ప్రభుత్వం అయ్యతను ఇదిగో రాజతను వారిని అనుగ్రహించినటువంటి అయ్యా వారి పేరు ప్రభుత్వం నన్ను క్షమించి మన్నించండి ప్రభు. అయా పరలోకపు రాజతండ్రి నన్ను ఇదిగో ప్రభుత్వం నన్ను స్వస్థత కొరకు సంఘమంతో ప్రభుత్వం సంఘం కాదు కానీ ప్రభు నీ భార్యగా ప్రభుత్వం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో మా కొరకు ఒక వాగ్దానం ఇచ్చవుతాను నేను విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని ఉన్నాను. ఆ విశ్వాసమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో పరిపూర్ణమైనటువంటి స్వస్థత ప్రభు యేసుక్రీస్తునామమున కలుగును గాక తండ్రి. కృప చూపండి అయా పరలోకపు స్వస్థపరచు హోమను నేను సెలవిచ్చినట్టు దేవుడు వినాగరించుకోండి. అయా దేవుని సహాయం కృప చూపండి ప్రభు. ఈ చిత్తం మీ ఆలోచన ప్రభుత్వం వారి పట్ల ఏమయ్యిందో దాని గురించి ప్రభుత్వం దాని పట్ల సహాయం చేయండి. అయా నువ్వు ప్రభు నీ భార్య ప్రభుత్వం నందుకు అయా నువ్వు బాగుపరచమని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దైవంతో నీ దాసుని ప్రభుత్వం మీరు ఎత్తి పట్టుకొని మీరు మాట్లాడే మాటను బట్టి నీకు స్తోత్రం. నువ్వు ఆరోగ్యంగా ప్రభుత్వం గురించిన విధానం బట్టి నీకు స్తుతి స్తోత్రాలు ప్రభు. సమస్త విషయంలో ప్రభు మీ స్వాధీనం భద్రపరిచి మీ నామానికి మీరే మహిమ కొంత ప్రభావాలు పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆయన. ఇంతవరకు కూడా గడిచినటువంటి ఈ కాలం అంతట్లో కూడా ప్రభువా నీ కృపరెక్కల చోట్ల మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినారు ప్రభువా. ఈ ప్రేమ లేకుండా మేము ఏ కార్యాలు చేయలేము నాయన.
ఒక భర్త ఖచ్చితంగా తన భార్యకు తండ్రి ప్రభు ప్రేమను పంచవలసిన వాడై ఉన్నాడు. ఒక భార్య ఖచ్చితంగా తన భర్తకు లోబడకుండా, నీ ఆజ్ఞల్ని పాటించకుండా, నాయన ఆ 1 కొరింథీ 13లో ఉన్నటువంటి 4, 5, 6, 7 వచనములలో మీరు సెలవిచ్చినటువంటి ఆ గుణలక్షణములు కలిగినటువంటి ప్రేమ మాలో లేకుండా నీ యొద్దకు మేము రాలేము నాయన. ప్రభు ఆ పరలోకపు దర్శనమును చూసినటువంటి నాయన నీ యొక్క ప్రవక్త కూడా అతనితో నీవు మాట్లాడినటువంటి ఆ స్వరూపంలో నాయన నో వన్ కెన్ ఎంటర్ హియర్ వితౌట్ దిస్ డివైన్ లవ్ అని నువ్వు సెలవిచ్చి ఉన్నావు ప్రభు. ఇదిగో ఇలాంటి ఒక ప్రేమ లేకుండా ఒకడు ఆ స్థలంలోనికి వెళ్ళుట కూడా అసాధ్యం అంటున్నావు కనుక ప్రభు నువ్వు అందరినీ కూడా ప్రభు అదే దైవికమైన ప్రేమలో ప్రేమించలేకుండా జ్ఞానం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి, మమ్మల్ని సరిచేయండి ప్రభు. మేము కృపలో నిలిచి ఉండాలంటే ప్రభు మా నుంచి నాయన ప్రేమ ప్రసరం చేయబడవలసినది ఉన్నది నాయన. ఈ మాటలు నీ ప్రేమైన పిల్లల్లో అనేకులలో ప్రభు ఆసక్తి లేకుండానే కనబడినప్పటికీ వారిలో కార్యాలు జరిగింపచేయండి నాయన. ఇక్కడ వెలువడుతున్నటువంటి వాక్యములు ప్రభు ప్రవచనముల కన్నను మర్మముల కన్నను అత్యంత శ్రేష్టమైనదైనటువంటి నాయన ఈ యొక్క వర్తమానం ఉండగా దాని విలువ గ్రహించలేకుండా వీరి కనులు తెరవు ప్రభు. నిత్యము చివరికి నిలిచేటువంటిది ప్రేమయే గనుక అలాంటి ప్రేమను గురించి మాట్లాడుచుండగా ప్రభు దాన్ని పట్టుకొని అలాంటిగా జీవితాలు కట్టుకోలేగానే వీరితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి ప్రభు, స్థిరపరచండి, బలపరచండి నాయన. నా తండ్రి ఆ భవ్య అనే సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ సహోదరులో ఉన్నటువంటి ఆ కడుపు నొప్పిని కూడా మీరు తీసివేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన స్వస్థత ఆ భవ్య సహోదరికి అనుగ్రహించబడును గాక. ఎపప్రలో ఉన్నటువంటి ఆ జ్వరమును కూడా మీరు సంపూర్తిగా ప్రభు మీరు గద్దించండి నాయన. చక్కటి ఆరోగ్యవంతుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆ కుమారుడు నిలబడును గాక. అంతేకాకుండా ఆ దేవానంద సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీరు కృప చూపండి, బలపరచండి నాయన, కృప చూపండి ఆయన, సహాయం దయచేయండి. ఓ సర్వశక్తి సంపన్నుడా సహాయం దయచేయండి, మీరు తోడుగా ఉండండి నాయన. కృపగల దేవనైనా డేవిడ్ రాజ్ సహోదరుడి యొక్క ఆ గృహ విషయంలో మీరు చేస్తున్న మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఆ కుటుంబంలో ప్రభునైనా ఆ యొక్క వ్యాపార విషయంలో మీరు ఎదుగుదల కలగజేసిన విధానాన్ని బట్టి నాయన సమస్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబంలో లోటుగా ఉన్న సమస్తాన్ని మీరు తీసివేయండి నాయన. దైవికమైన ప్రేమలో ఆ కుటుంబం ఇంకా బలపరచబడేలాగా సహాయం దయచేయండి నాయన. ఆ ప్రేమ విందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఆ ప్రేమ విందులో కూడా నాయన పరిచారం చేయబోతున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ ఆహార పదార్థాలన్నీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో పరిశుద్ధపరుస్తున్నాము. అంతేకాకుండా ఆ తీపి పదార్థాలు కూడా సహోదరుడు మోషేష్ గారిని మీరు ప్రేమించి వారికి అనుగ్రహించిన చక్కటి ఆరోగ్యవంతమైన కుమార్తెను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. ఆ కుమార్తెను బట్టి కూడా ప్రభు నాయన వారి సంఘం అంతటితో పంచుకోవాలనుకున్నటువంటి ఆ తీపి పదార్థాలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ ఆహార పదార్థములన్నీ కూడా పరిశుద్ధపరచబడును గాక. నీ కానుకల్లో ప్రభు తమ యొక్క గుప్పిళ్ళు ధారాళముగా విప్పిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. వారిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ ప్రియమైన పిల్లలు తిరిగి చేయబోతున్నటువంటి ఆ తిరుగు ప్రయాణంలో కూడా మీరు తోడుకోండి, కృప చూపించమని, బలపరచమని. ఆ సుందరపల్లిలో ఉన్నటువంటి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అంతేకాకుండా సార్వత్రికంగా నీ సంఘం నుండి వధువుని జ్ఞాపకం చేసుకుని కృప చూపించమని, బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Amen. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.